ఇప్పటిదాకా మనం ఆరాధించాం, ప్రార్థించాం, స్తుతించాం, మన పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నాం. దేవుడు మనల్ని క్షమించాడు. ఆయన సన్నిధి మన మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మనం చిత్తశుద్ధి కలిగి ఆయన మాటలు వినటానికి మనస్సును నిలుపుకోవాలి. రాత్రి వేళ దేవుడు చాలా సంగతులు మనతో మాట్లాడాడు. దీన మనస్సు యొక్క దీవెనలను గురించి, దాని ప్రాముఖ్యతను గురించి అనేక పాఠాలు మనకు నేర్పాడు. దాంతోపాటు మరి ఇప్పుడు నువ్వు యేసు ప్రభుని గురించి ప్రకటిస్తున్నావు, నమ్మితే రక్షణ లేకపోతే నరకం అంటున్నావు. తాత ముత్తాతలకు సువార్త తెలియదు, ముత్తాతకు అసలు తెలియదు. మరి ఆ తరాల్లో కూడా కోట్లాది మంది మనుషులు చనిపోయారు కదా, వీళ్ళందరూ నరకానికి వెళ్తారా? ఇప్పుడు నువ్వు వచ్చి యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోకం లేకపోతే నరకం అంటున్నావు. మరి ముత్తాతల కాలంలో అసలు సువార్త తెలియదు, యేసు ప్రభుని గురించి సరిగా ఎవరికి తెలియదు. మరి వాళ్ళందరూ యేసు ప్రభుని తెలుసుకోలేదు, మొత్తం నరకానికే పోతారా అనే ప్రశ్నకు కూడా రాత్రి సమాధానం చెప్పడం జరిగింది. రాత్రి వినని వాళ్ళు ఉంటే యూట్యూబ్లో ఆ వాక్యం అప్లోడ్ చేయబడి ఉంటుంది కనుక తప్పనిసరిగా దాన్ని వినొచ్చు. అందులో కొన్ని ఉదాహరణలు కూడా చూపించి మరి నేను సాక్ష్యం ఇచ్చాను. అది రాత్రి దేవుడు మనతో మాట్లాడినటువంటి విషయం. అది దాంతోపాటు దీన మనసు యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో, దాన్ని ఎంతగా మనం కలిగి ఉండటానికి అపేక్షించాలో దేవుడు స్పష్టంగా రాత్రి మనతో మాట్లాడాడు. దీన మనస్సును మించిన ఆకర్షణ ఇంకొకటి లేదు. ప్రాముఖ్యంగా చెప్పాలంటే స్పెషల్గా మనలో ఉన్న దీన మనసు మనుషుల్ని ఆకర్షించదో తెలియదు, కానీ దేవుణ్ణి మాత్రం తప్పనిసరిగా ఆకర్షించింది. మనలో ఉన్న దీన మనస్సు విరిగి నలిగిన హృదయము గలవారిని, దీన మనస్సు గలవారిని దేవుడు ఇష్టపడతాడు. అహంకారులను, గర్వహృదయులను దేవుడు అసహించుకుంటాడు. అహంకారులను ఎదిరిస్తానని ఆయనే చెప్పాడు. వాళ్ళకి నేను రివర్స్, దీనులకే నా కృప దొరుకుతుంది అని మాట్లాడాడు. దీనులకి ఏమేం దొరుకుతాయి? సింహాసనం దీనులకే, కిరీటం దీనులకే, నిత్య జీవం దీనులకే, పరలోక రాజ్యం దీనులకే, దేవుడు నివాసం ఉండే దేవుని సన్నిధి కూడా దీనులకే. అంతేకాదు తగిన కాలమందు హెచ్చింపబడేది కూడా దీనులే. కనుక ఈ దీన మనస్సు అనే దాన్ని ప్రతి భక్తుడు, ప్రతి భక్తురాలు సాధన చేయాలి. ముఖ్యంగా దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించటం అనేది ఖచ్చితంగా మనం గ్రహించి ఉండాలి. మనుషుల ఎదుట మనం కొంచెం దీనంగా మాట్లాడటం, దీనంగా కనపడటం, దీనంగా ప్రవర్తించటం వేరు. దేవుని ముందుకు పోయి మనం దీనంగా వ్యవహరించటం వేరు. మనం దేవుని ఎదుట దీనులమై నడుచుకోవాలి. దీనుడు అంటే ఆదరణ లేనివాడు, సపోర్ట్ లేనివాడు, ఏమండి, దిక్కు లేని దీనులు, ఏమండి, ఏ దిక్కు లేనివాడు. సహజంగా దీనుడు, అరే పాపం దీనుడు రా, వాడికి ఎవరు లేరురా, అరే రే రే దీనురాలరా, పాపం ఎవరు లేరురా, అన్యాయం రా. చూడండి, దీనులు, అంగహీనులు, అవిటివారు, అరే రే రే కళ్ళు లేనివాడు రా, అరే రే దీనుడు రా, అరే రే కళ్ళు లేనిదిరా, అరే రే అన్యాయం చేయకూడదురా, దీనురాలరా. అవిటి వాళ్ళైతే అరే రే కాళ్ళు సరిగా లేవురా, అవిటిదిరా, అవిటి వాడరా, అరే రే దీనులరా. అలాగే తల్లిదండ్రి లేనటువంటి అనాథలు, అరే రే అనాథాలరా, దీనులరా, వాళ్ళకి ఎవరు లేరురా, అరే విధవరాలరా, అరే దీనురాలరా, పాపం ఆ పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరున్నారా, అన్యాయం రా. దీనత్వం అనే పాయింట్ మనం గుర్తు చేసుకుంటే అసలు వాళ్ళ స్థితి ఏమిటి అంటే, ఏ ఆదరణ లేని వాళ్ళు, ఏ దిక్కు లేని వాళ్ళు, ఏ విధమైన ఆశ్రయం లేని వాళ్ళు, ఏ విధమైన భరోసా లేని వాళ్ళు. సహజంగా మనం వాళ్ళని చూసినప్పుడు అయ్యో దీనులు అంటాం. అంటే ఇప్పుడు మనం అలా అయిపోవాలా అన్నయ్య దేవుని ముందు? మరి దీన మనసు కలిగి ఉండండి, దీనులుగా ఉండండి అంటే మనం అలా అయిపోవాలా? అంటే మన వాళ్ళందరినీ మనం కోల్పోవాలా? కాలో చేయ పోగొట్టుకోవాలా? కళ్ళు పోగొట్టుకోవాలా? భర్తను కోల్పోవాలా? తల్లిదండ్రుల్ని కోల్పోవాలా? అప్పుడేగా మరి మనం దీనులం అయ్యేది అని ఒకవేళ మీకు సందేహం వచ్చిందేమో. అట్లా కాదమ్మా. కాళ్ళు చేతులు నీకు బాగున్నా, కళ్ళు నీకు బాగానే ఉన్నా,
దేవుని ముందు దీన మనసు కలిగి ప్రవర్తించుట అంటే ఏంటో ఒక మొక్క చెప్పి నేను తర్వాత అంశంలోకి వెళ్తాను, వినండి. నీకు కళ్ళు బాగా కనపడుతున్నాయి, ఈ ఎన్నేళ్ళు మీ బాహ్య నేత్రాలు బాగా కనపడుతున్నాయి. కానీ దేవుని ముందుకు వెళ్ళినప్పుడు, దేవా నా వెలిచూపులకు నా కళ్ళు ప్రపంచాన్ని బాగానే చూస్తున్నాయి, కానీ నా మనోనేత్రాలు గుడ్డితనంతో ఉన్నాయ్యా, నేను గుడ్డివాణ్ణి ప్రభువా, నా కళ్ళు తెరువయ్యా అని వెళ్ళేవాడు దీనుడు. అర్థమైందా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నా నా నడతలు క్రమమైనవి కాదు, నా చేతలు క్రమమైనవి కాదు, నేను ఇవన్నీ కలిగి ఉన్నా ఆత్మీయ స్థితిలో అవిటివాడిని అవిటిదాన్నయ్యా. మరి అందుకే ఆ పాట పాడేది నేను. గుడ్డివాడినయ్యా నా కన్నులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. ఎంత మంచి స్వరం ఉన్నా అది దేవుని కోసం వాడబడినప్పుడు ఆ స్వరం ఉన్నా అది బతుకు మూగ బతుకే. దేవుని కోసం వాడబడని స్వరం ఎందుకండి? దేవుడు మెచ్చని స్వరం ఎందుకు? ఉన్నా వట్టిదే. కుంటివాడినయ్యా నా తోడు నడువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. ఇప్పుడు నీవు తప్ప నాకీ లోకంలో మళ్ళీ పాడండి. నేను మిమ్మల్ని డౌట్ అడుగుతున్నా, మీకెవరు లేరా? మీకెవరు లేరా? మరి అట్లా పాడుతున్నారు ఏందండి? నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా అని పాడావేంటి? పాడొచ్చా? ఇంతమంది కుటుంబాన్ని కలిగి ఉండి? కాదండి, ఇంత పెద్ద కుటుంబాన్ని కలిగి ఉండి పాడొచ్చా? పాడొచ్చు. అదే దీనత్వం. ఎంతమంది ఉన్నా ప్రభువా నీతో సాటిరారుగయ్యా. ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా. పాయింట్ అర్థం చేసుకోండి. ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ఎంతమంది ఉన్నా మనుషులే. మనుషులు మనల్ని భరించలేరు, మనుషులు మనల్ని మోయలేరు. కన్న తల్లి అయినా, కన్న తండ్రి అయినా, కట్టుకున్న భర్త అయినా, కట్టుకున్న భార్య అయినా, కడుపును పుట్టిన పిల్లలైనా, ఎంతమంది ఉన్నా మనల్ని అన్ని విధాలా మోసేద్దాం ఎవరికీ లేదు. హైదరాబాద్లో మా అక్క కరెంట్ షార్ట్ కొట్టి చచ్చిపోతుంది. మా అమ్మ ఇక్కడ పూజలు చేస్తూ ఉంది నరసరావుపేటలో. నరసరావుపేటలో మా అమ్మ పొంగళ్ళు పెడుతుంది. పొంగళ్ళు సంక్రాంతి పండుగ, పెద్దల పండుగని బట్టలు తీసుకొచ్చి పెట్టి పొంగల్ పెడతారు కదా, పొంగల్ పెడుతుంది మా అమ్మ. ఇక్కడ ఏం పొంగల్ కార్యక్రమం ఉంది, అక్కడ చచ్చిపోతుంది. అయిపోయింది. అంతా రెడీ అయ్యి పూజా కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇక అన్నం తినబోయే సమయానికి ఫోన్ వచ్చింది. ఇట్లా ఫలానా ఫలానా అంట అమ్మాయి కరెంట్ షాట్ కూడా చచ్చిపోయిందని చెప్పి ఫోన్ వచ్చింది. అంటే ఇప్పుడు మరి మా అమ్మ ఉందిగా, మా నాన్న ఉన్నాడుగా, మేమందరం ఉన్నాం కదా, ఆమెకి భర్త పిల్లలు కుటుంబం అంతా ఉంది కదా, అదేది. అందుకే పాట పాడుకున్నాను. మంచినీళ్ళ చెరువులో బాగా ఫుల్గా నీళ్లు ఉన్నాయి, నీళ్లు తాగుదామని ఉపవాసం ఉన్నా. ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను. నాతో పాటు చాలామంది తమ్ముళ్ళు ఫాస్టింగ్ ఉన్నారు. అప్పుడు బాగా దప్పిక అవుతుంటే ఎండకి చెరువుల్లో నీళ్లు తాగుదామని నేను మెట్ల మీద దిగా. 2 మెట్లు నీళ్లలో ఉన్నాయి. పాచి ఉంటుంది, జారిద్దని తెలియదు నాకు. దాని మీద అడిగేసా, దన్మని వెళ్ళిపోయా. కరెక్ట్గా ఇక్కడ దాకా అట్లా వెళ్ళలికలు దిగిపోయాను చెరువులోకి. షర్టు పట్టుకొని ఆపినట్టు ఆగిపోయా. లేకపోతే ఆ రోజే అయిపోయేది కథ. ఎందుకంటే మనకి ఈత రాదు. ఏం చేద్దాం మరి? ఫుల్గా ఉన్నాయి నీళ్లు. ఆ చెరువులో చాలా మంది పడి చచ్చిపోయారు కూడా. ఏం చేద్దాం? ఏకాంత ప్రార్థనకి అక్కడ దొరికింది నాకు ప్రశాంతత. అందుకని ఆడికి పోయేవాడిని.
అంటే నా చుట్టూ చాలా మంది ఉన్నారు. నేను నీళ్ళలో పడిపోవటం దావీదు చూసి దూరంగా పరిగెత్తుతున్నాడు. నరసరావుపేట పాస్టర్ గారు దావీదు పరిగెత్తుతున్నాడు. ఆయన వచ్చేటప్పటికి నేనే ఉండేదేం లేదు, అంత దూరంలో ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత ఈ పక్కకు వచ్చి కూర్చొని ఆలోచించుకున్నా, నిజమే కదా, ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఎవరు రాలేదు. నా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు ఈ దశలో ఈ క్షణంలో నన్ను కాపాడలేరు. ఎలాగ నేను ఆగిపోయాను? నేను నీళ్ళల్లో మునిగిపోకుండా ఎలా నేను అట్లా ఆగాను? ఆయనే నన్ను పట్టుకున్నాడు. అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువక నువ్వు కాచేవు అన్ని వేళలా. అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువక నువ్వు కాచేవు అన్ని వేళలా. నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ. నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ. నీ ప్రేమ మరచుట కంటే మరణమే మేలు సుమా. నిన్ను వీడి బ్రతుకుట కంటే మరణమే మేలు సుమా. యేసుని అనురాగం నిజమైన మమకారం చూపునా ఎవరైనా ఈ బ్రతుకులో, దొరుకునా ఎందైనా ఈ జగతిలో. యేసుని ఆగు, ఇప్పుడు రెండో చరణం వాడు. నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు, చేసి ఉన్న బాసలను. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటారు. ప్రాణాపాయం కలిగినప్పుడు అడ్రస్ కూడా దొరకరు. దీన్ని బట్టి ఆలోచించండి. సర్వకాల సర్వావస్థల యందు మనల్ని కంటికి రెప్పల కాచుకునేవాడెవరు? మనల్ని అర్థం చేసుకునేది ఎవరు? గుండె చెదరిన వేళ మనల్ని ఖచ్చితంగా ఆదరించేదెవరు? భయము మనల్ని కమ్మిన వేళ మనల్ని ధైర్యపరిచేవాడెవరు? శత్రువు నిన్ను తరిమిన వేళ నీ పక్షాన నిలిచేవాడెవరు? కృంగుబాటు, నిరాశ, నిస్పృహ నిన్ను ఆవరించినప్పుడు నిన్ను లేవనెత్తేవాడెవరు? ఎంతమందికి ఉంది అనుభవం? కన్ఫామ్గా అదే. కాబట్టి నా వారు ఎంతమంది ఉన్నా నీ తోడు సరిరారు. చాలామంది ప్రమాణాలు చేస్తారు, పెళ్లినాటి ప్రమాణాలు, తర్వాత జీవితంలో భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ప్రమాణాలు. నీకోసం నేను ఉంటాను, నీకోసం నేను అంత చేస్తాను, నీకోసం నేను ఇంత చేస్తాను, నువ్వంటే నాకు అంత ఇష్టం, నువ్వంటే నాకు అంత ప్రేమ, నువ్వంటే నాకు అది, నువ్వంటే నాకు ఇది, నువ్వంటే లవ్వు చెవులో పువ్వు అని చెప్పి చెబుతూ ఉంటారు. ఇవన్నీ ఏదో కథ నడవటానికి నాటకాలు తప్ప ఒరిజినల్గా మాట్లాడితే సరైన సన్నివేశాల్లో ఒక్కొక్కళ్ళ రంగు బయటపడిద్ది. సరైన సన్నివేశాలు రావాలి, అప్పుడు బయటపడిద్ది ఒక్కొక్కళ్ళ రంగు. ఏం చేద్దాం మరి? ఈ లోక నటన కదా, నడవాలి కదా, ఒకళ్ళనొకళ్ళు మాయ చేసుకొని బతకటం ఒరిజినల్గా మాట్లాడితే. దేవునికి స్తోత్రం. ఏమండి, ఏందిరా మాకు విరక్తి పుట్టించేటట్టున్నావు పొద్దున్న, నువ్వు అనవాకండి. నేను నిజంగా మాట్లాడుతున్నాను, వాస్తవం మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గరికి పోయినప్పుడు దీనుడైన వాడు ఏం చేస్తాడు? ఎంతమందిని కలిగి ఉన్నా ఏమంటాడు తెలుసా? నాకెవ్వరూ లేరు ప్రభు, నాకు నువ్వే అనుకుంటా పోతాడు. ఎవరన్నా ఉన్నారు అనుకుంటే వాళ్ళ దగ్గరికి పోతాను నేను. నాకెవరూ లేరు అనుకున్నాను కాబట్టి నేను ప్రతి దానికి నీ దగ్గరికే వస్తున్నాను ప్రభా. ఇది దేవుని ఎదుట దీన మనస్సు కలిగి నడుచుకునుట. ప్రతి విషయమునకు దేవుని దగ్గరికి వెళ్ళుట, దేవుని మీద ఆధారపడుట, దేవుని ఆశ్రయించుట, దేవుని వెతుకొనుట. దేని విషయంలో కూడా ఇక వాళ్ళు వీళ్ళు అన్నది చూడకుండా ఎవరున్నా లేకున్నా నాకు నువ్వే దిక్కు అని, చేతులు కాళ్ళున్నా సరే నన్ను నడిపించాల్సింది నువ్వే, నాకు చేయూత నువ్వే. కళ్ళు నాకున్నా సరే, ఈ కళ్ళు కాదు, నా మనోనేత్రాలు వెలిగించాల్సింది నువ్వే. కాబట్టి
నేను అన్ని విషయములలో దీనుడను తండ్రి, దీనురాలిని తండ్రి అని దేవుని ఎదుటికి వెళ్ళుట, దీన మనస్సు కలిగి ప్రవర్తించుట. రక్షణ విషయంలో నువ్వే దిక్కు, ఇహ సంబంధమైన జీవన వ్యవహారాల్లో నువ్వే దిక్కు, కృంగుబాటులో నువ్వే దిక్కు, ధైర్యం చెడిన వేళ నువ్వే దిక్కు, రోగము కలిగిన వేళ నువ్వే స్వస్థత. బలహీనత వచ్చింది, డబ్బు అంటే పెడతారు, రోగాన్ని తగ్గిస్తారా? డాక్టర్ చేతులు ఎత్తేసాడు అనుకో, బెడ్ మీద గుట్టగొట్లాడుతుంటే నిలబడి చూస్తారు, ఏడుస్తారు తప్ప ఇంకేం చేయలేరు. అదే యేసయ్య అనుకో, లే అన్నాడంటే లెగుస్తావు నువ్వు. ఏంది బలహీనత? భయపడుతున్నావా? భయపడవాకు, నేను నిన్ను స్వస్థపరుస్తున్నా అన్నాడంటే బాగుపడతావు నువ్వు. మారిపోయింది నీ రిపోర్ట్, మారిపోయింది నీ జీవన విధానం, నీ లైఫ్ ముఖచిత్రం, జీవితం ముఖచిత్రం మారిపోయింది. అందుకే నేను నేర్చుకున్నది మీకు నేర్పుతున్నా. దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రతి విషయమందును ఆయనను ఆశ్రయించుట అనేది నీవు చేయగలిగితే దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించిన వాడివి, ప్రవర్తించిన దానివి అవుతావు. అర్థమైందా? ఓ నాకు బోళ్ళంతమంది ఉన్నారులే, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, మా ఆవిడ ఉంది, మా ఆయన ఉన్నాడు, అబ్బాయి వాళ్ళు ఉన్నారు, అమ్మాయి వాళ్ళు ఉన్నారని ఎవరిని ఆధారం చేసుకున్నా నువ్వు దీన మనస్సు కలిగి లేనట్టు. నాకు మా యజమాని ఉన్నాడు, నాకు అసలు నేనంటే ఎంత ఇష్టమో, నా కోసం ఏమైనా చేస్తాడు. ఇవన్నీ పక్కన పెట్టు. మంచోడు బుద్ధి మాంసం దగ్గరని కొన్ని సన్నివేశాల్లో కానీ ఒక్కొక్కళ్ళ సంగతులు బయటపడవు. ఒకవేళ ఏ మనిషికైనా అంత మమత నీ మీద కలిగింది, ఏ మనిషి అయినా అంత మమత నీకు చూపించాడంటే అది కూడా ఆయన కృపతోనే. ఆ మనిషికి నీ మీద ఆ మమత పుట్టించి, నీ మీద ఆ దయ పుట్టించి, నీకంత సాయం అవతలి వాళ్ళు చేసే పరిస్థితి ఉందంటే అలా చేపిచ్చిన వాడు మరుగునున్నాడు. నువ్వేం చేస్తావు? చేసిన వాళ్ళని చూస్తావు, కానీ చేపిచ్చినోడిని చూడవు. చేపిచ్చినోడిని చూడాల, కథ ఆయనది. సహాయకుడు ఆయన, నీ మీద మమత పుట్టించేది ఆయన, దయ పుట్టించేది ఆయన, కనికరం పుట్టించేది ఆయన, నిన్ను బాగు చేసేది ఆయన, బ్రతికించేది ఆయన. నాకు భలే సమస్య వచ్చిందన్నామన్నా, మా అన్నయ్య సడన్గా వచ్చి భలే ఆలోచన చెప్పాడు నాకు, అసలు భలే ఐడియా చెప్పాడు. మా అన్నయ్య, నీ బొంద మీ అన్నయ్యకి అంత తెలివి లేదు, మీ అన్నయ్యకి ఐడియా ఇచ్చి పంపించింది పెద్ద అన్నయ్య. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నా, ఆపత్కాలమందు నిన్ను ఆదుకొనడానికి కావలసిన ఆలోచనలు చెప్పువాడు ఆయన. మనుషులనే వాడుకుంటాడు, ఆ మనుషుల ద్వారా. శాలేమన్నా, అన్నా నువ్వు చెప్పిన మాటలతో బతికానన్నా, లేకపోతే నేను చచ్చిపోయేదన్నా, నేను చచ్చిపోయేవాడినన్నా. వందనాలు తమ్ముడా, వందనాలు చెల్లెలా. అసలు నువ్వెవరో శాలేమన్నకు తెలుసా? నీకేమన్నా ఆయన ఫోన్ చేసి ఆ మెసేజ్ పెట్టాడా నీకు? ఫుల్ మెసేజ్ విన్నావో, షార్ట్ మెసేజ్ విన్నావో? నువ్వున్న ఆ పరిస్థితుల్లో శాలేమన్న నిన్ను గుర్తెరిగి శాలేమన్నే నీకు పంపించాడు? అది కాదు, పరమశాలేమురాజు చూశాడు నిన్ను. పరమశాలేమురాజు చూశాడు నిన్ను, మహానుభావుడు ఆయన చూశాడు. నీ కృంగుబాటు, ధైర్యం చెడిన నీ స్థితి, వేదన, నువ్వు చేసుకుంటున్న ఆత్మహత్య ఆలోచన, ఇవన్నీ ఆయన చూశాడు. చూసి ఈ మనిషికి సరిపోయినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట నా నోట పలికించింది ఆయనే, అది నీ దగ్గరకు వచ్చేటట్టు చేసింది ఆయనే. మరుగునుంటాడండి, ఏమీ తెలియనట్టు మరుగునుంటాడు, అసలు నాకేం సంబంధం లేదన్నట్టు మరుగునుంటాడు. మొత్తం కథ అంతా ఆయనే చేస్తాడు. ఇది రా తల్లి అసలు విషయం, అది రా తల్లి, అదమ్మా. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరమ్మా? సర్వకాల సర్వావస్థల యందు కంటికి రెప్పలా నిన్ను గాచుకుంటుంది ఎవరమ్మా? చాలేమన్నా. కోటం అయిపోయిందంటే అడ్రస్ కూడా చెక్కాడు. అన్నా అన్న అంటే కూడా చంపాడు పడి. మరి అందరికీ సమాధానం చెప్పాలంటే ఇక అందరూ కూర్చోబెట్టి నన్ను మీరు ప్రార్థన చేయాల్సి వచ్చింది. అందరితో మాట్లాడి ప్రార్థన చేసి అడ్డం పడతాను నేను. ఇక మీరు కూర్చోబెట్టి ప్రభా నీ దాసుని యేసు నామములో లేపునాయనని ప్రార్థన చేయాల్సి వచ్చింది. నేను ఎక్కడ తట్టుకుంటానండి ఇన్ని వేల మందిని? ఇంతమందిని కాదు, ఇంకా ఇంతమందిని కాదు, ఇంకెంతమంది నేనా మోయగలిగిన వాడు ఆయన. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా.
కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప ఆదరమా యేసయ్యా. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, దేవుని ఎదుట దీన మనసు కలిగి నడుచుకున్నట్టు అంటే అర్థం ఏంటి? మొట్టమొదటి మాట, ప్రతి విషయమునకు నీకు ఎన్ని అవకాశాలు, ఎంతమంది సపోర్ట్ నీకున్నా ఇవన్నీ వట్టివి నాయన, నాకు నువ్వే దిక్కు అని ఆయన ముందుకు వెళ్ళుట, ఆయన మీద ఆనుకొనుట, ఆయన మీద ఆధారపడుట. ఒకవేళ నీకు ఏదన్నా ప్రయోజనం కలిగినా ముందు ఆయననే మహిమపరచుట. అన్నా శాలేమన్నా నిజంగా చాలా సాయం చేసావన్నా నువ్వు అనకూడదు. ఫస్ట్ వేసే దగ్గరికి వెళ్ళేసయ్యా నీకు వందనాలయ్యా, ఎంత సాయం చేసావు తండ్రి నువ్వు అనాలి. ఏ ప్రయోజనం నువ్వు పొందినా, ఏ మేలు పొందినా మొదట ఆ మనిషిని వాడుకొని నీకు సాయం చేసింది నా తండ్రి కనుక, నా ప్రభువు కనుక మొదటి స్తుతి, మొదటి మహిమ, ఘనత, ప్రభావం నా ప్రభువుకే చెందాలి. అది దీన మనస్సు కలిగి ఆయన ఎదుట ప్రవర్తించుట. మైకేల్ ఫారడే కనుగొన్న సిద్ధాంతాన్ని బట్టి రాజు ప్రశంసించి ఆయనను గూర్చి పొగడి మాట్లాడుతుంటే స్టేజి మీద లేడు మైకేల్ ఫారడే. రాజు ప్రశంసించి మాట్లాడుతుంటే మైకేల్ ఫారడే లేడు అక్కడ. అదో చూడండి ఆ ఫోటో. రాజు ప్రశంసించి పొగిడి మాట్లాడుతున్నాడు, ఏం లేడు. ఈయన అడిగి పోయాడు తెలుసా? రాజుని, అధికారులని ఆ స్టేజ్ మీదే వదిలిపెట్టి రాజు సన్నిధికి పోయాడు. తన గెలుపులో, తన విజయములో, తన సంతోషములో, తన ఆనందంలో దానికి మూలం ఎవరో వాళ్ళు ఎరుగున్నారు. అందుకే వాళ్ళు చరిత్రలో నిలబడ్డారు. ఇదంతా నా ప్రభు కృప కదా. రాజు అంతటి వాడు లేచి గణపరిచి నన్ను మాట్లాడుతున్నాడంటే నా దేవుడు నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చి నన్ను ఇలా వెలిగించాడు కాబట్టి కదా. ఒకవేళ నా దేవుడు ఈ కృప నాకు ఇవ్వకపోతే రాజు తనను చూడటానికైనా నాకు అవకాశం ఇస్తాడా? తన గేటు ముందుకైనా నన్ను రాణిస్తాడా? ఛాన్స్ లేదు కదా. కానీ భూరాజులు నన్ను మహిమపరిచేటట్టు చేసింది నా యేసయ్య. ఆయన రాజుగారు మాట్లాడుతుంటే చర్చికి పోయాడు ఆయన. అసలు అంత వేదికని ఎవడైనా వదిలిపెడతాడండి? పొరపాటును కూడా వదలరు. చర్చికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రోగ్రాం, ఆయన ప్రదర్శించాల్సినటువంటిదంతా అయిపోయిన మరుక్షణం నుంచి తన చర్చిలో ప్రేయర్ స్టార్ట్ అయ్యిద్ది. అందుకని రాజున్నాడా, అధికారులు ఉన్నారా, మంత్రులు ఉన్నారా, ఇవన్నీ పట్టించుకోవాలా. అందరిని అక్కడే పడేసి ప్రభు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు మందిరంలో. ఎంతమంది చేస్తారు అట్లా? ఎంతమంది చేస్తారండి? చర్చి ఎక్కడికి పోయింది, పాస్టర్ ఎక్కడికి పోతాడు, యేసుప్రభు ఎక్కడికి పోతాడు, రాజు దగ్గర ఛాన్స్ వచ్చిద్దా? మీరైతే వదులుతారు, మనమైతే వదులుతాం. నెక్స్ట్ వీక్ పోతాలే. పొరపాటున భార్య అడిగింది అనుకో, ఏమయ్యా చర్చి కదా ఈరోజు ఆదివారం, నువ్వు ఆడ కూర్చుంటే ఎట్ట, మరి చర్చికి పోవద్దు అందనుకో. చర్చి వారం వెళ్తున్నాగా, వారం ఉంటుంది, ఆడికి పోదు. అక్కడ ఎవరు? మంత్రి గారు, రాజుగారు. ఏందనుకున్నా? అసలు ఆ స్టేజి మీద నీ భర్త కూర్చోవటమే ఒక ధన్యత. పో పండగ చేసుకోపో, నువ్వు పో చర్చికి, నేను రాను, ఈసారి వారం వస్తాలే పో అనే టైప్ మైండ్లు మనవి, అనే టైప్ మైండ్లు అండి మనయే. అదే కాదు దేవుని ఎదుట దీన మనసు కలిగి నడుచుకొనుట. అంతగా ఇతరులు ఘనపరిచే స్థితి నాకు వచ్చింది అంటే ఇది నా దేవుని దయా దానమని ఎరిగి ఆయనను మహిమపరచుట. వెళ్ళిపోయాడు. రాజుల ముందు అతడు దీనుడుగా లేడు, రాజుల ముందు సవాల్కరంగానే ఉన్నాడు. కానీ రాజాది రాజు ముందుకెళ్ళి తన దీనత్వాన్ని ప్రదర్శించాడు. ఇదండి దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం. అంతేగాని నీరసం రోగుల్లాగా బాగున్నారా, ఏమిటి సంగతి, నేను దీనుణ్ణి, పెద్దగా మాట్లాడను, ఇది కాదు దీనత్వం. ఎన్ని ఉన్నా, ఎందరు ఉన్నా, ఎలాంటి ఆధిక్యత ఉన్నా అవన్నీ దేవుని ముందు సున్నా అని ఎరిగి ఆయన సన్నిధికి పరిగెత్తుటయే దీనత్వం. ఆయన పాదాలను ఆశ్రయించుటయే దీనత్వం. ఆయనకు మొర్రపెట్టుటయే దీనత్వం. ఆఖరికి నీ అంతటా నువ్వు డీల్ చేసుకునే శక్తి నీకున్నా, నా ప్రభువా నా వల్ల కాదయ్యా, నీ సహాయం లేకపోతే నువ్వు నా పక్షాన ఉండయ్యా, నా తోడు రాయ్యా
అని అడిగేది దీనత్వం. దీనికి నువ్వు అవసరం లే ప్రభా, నాకు బలం ఉందిలే ప్రభా, నేను డీల్ చేస్తా అనొద్దు. ప్రతిదానికి ఆయన ముందు దీన మనస్సు కలిగి నడుచుకో. అయిపోయింది. రాత్రి నేను చెప్పినటువంటి దానికి కొనసాగింపు ఇది. అసలు దీన మనస్సు కలిగి ప్రవర్తించడం అంటే ఎట్లు అన్నదానికి సమాధానం ఇదే. రాత్రి చెప్పాను అనుకో, శుభ్రంగా నిద్రపోయేవాళ్ళు, అందుకని భయం వేసి ఆపా. దేవునికి స్తోత్రం. చెప్పాగా ఇంతవరకు మీ సరుకు అయిపోయింది, ఇంక సర్దుకోండి అని. తెలుసు మీకు, మీ కెపాసిటీ ఎంతో తెలుసు నాకు. అందుకే మళ్ళీ వేస్ట్ అయిపోద్దని రాత్రి చెప్పాల, ఇప్పుడు చెప్పా. రాత్రిది ఇప్పటిది కలిపానండి, ధన్యులు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలనుకున్న విషయం ఏంటో ఒక్క వచనం నేను చూపించి, నిజంగా నమ్మండి, కట్టా కొట్టా తెచ్చా అని మూడే మూడు ముక్కల్లో చెప్పి ముగించకపోతే అప్పుడు అడగండి. ఎందుకంటే రేపు కూడా కోటం ఉంది, అందుకని. మళ్ళీ ఈ రోజే మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టాను అనుకో, మరి షాకిరి అలిసిపోయి మీరు మొన్న పోయా నిన్న పోయా ఇంకా రేపు బాగుందిలే అంటారు. మీరు మామూలు వాళ్ళు కాదు. అందుకని రేపు అసలుకే మనకి పండగ. కొన్ని సంవత్సరాలు యాతన పడ్డాం సరైన మందిరం లేక. మనల్ని దేవుడు ప్రేమించి చక్కని మందిరాన్ని, సువిశాలమైన మందిరాన్ని మనకు ఆయన కృపతో అనుగ్రహించినటువంటి శుభవేళ. ఆ సంతోషాన్ని మనం జరుపుకోవాలి. మర్యాదగా వస్తారా రారా రేపు? ఎంతమంది మర్యాదగా రండి. నీకేం నువ్వు రమ్మంటావు, మాకు పనులు లేవాయింది, సోమవారం నుంచి పనులకు పోవాలా మేము. ఏమయ్యా, ఒక్క సోమవారం అయ్యా, ఒక్కరోజు రా, కూటానికి రా, కాసేపు గడుపు. ఎక్కువ మైండ్ తినలే, కాసేపు గడుపు. తర్వాత ఏదో వండుతారు, తిను, ప్రశాంతంగా వెళ్ళు. ఇక మంగళవారం, బుధవారం, గురువారం ఇక పో. క్రిస్మస్ దాకా చెయ్యి. దేవునికి స్తోత్రం. ఇంత క్రిస్మస్ ఏ వారం వచ్చింది? బుధవారమా? బుధవారం పోనీలే. కొంతమంది సోమవారం అన్నట్టుంటేను. అందుకని మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టను. మనం భక్తి సాధనలో ఉన్నామండి. బాగా వినండి. దేవుణ్ణి తిరస్కరించిన వాడు భ్రష్టుడవుతాడేమో కానీ, దేవునికి భక్తి చేసేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడా 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 అని దేవుడి ధ్యాసలో ఉండేవాడు నాశనం కాడండి. నాశనం కాడు, బాగుపడతాడు. తను బాగుపడతాడు, తన కుటుంబం బాగుపడిద్ది, తన బిడ్డలు దీవించబడతారు. భక్తుల గుడారము వర్ధిల్లిద్ది, భక్తిహీనుల గుడారము నిర్మూలమైద్ది. మనం దేవభక్తులం, దేవుని భక్తి సాధన చేస్తున్నాం. దేవభక్తి సాధనలో మనం ఉన్నాం. ఈ దేవభక్తి సాధనలో మనల్ని దీనులుగా చేయటం అనేది దేవుడు ఒక బాధ్యతగా తీసుకుంటాడు. పౌలు తిమోతికి లెటర్ రాస్తూ, నా కుమారుడు అయిన తిమోతి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో నాయనా అన్నాడు. బాగా వినాలి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి పనికిమాలిన మాటలు ఆపేసి దేవభక్తి సాధన విషయములో నీకు నువ్వే సాధకం చేసుకోయ్యా అన్నాడు. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకు ప్రయోజనకరమగును గాని, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని, 1 తిమోతి 4:8. దైవభక్తి, ఏమయ్యా వింటున్నారా? భక్తికి వచ్చావు ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి. దైవభక్తి అనేది ఇప్పటి జీవం విషయంలోనూ, అంటే భూమి మీద ఈ జీవితానికి సంబంధించి, రాబోయే జీవం విషయములోను, అంటే భవిష్యత్తులో నిత్య జీవం విషయంలోను అది వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అన్నాడు. దేవభక్తి సాధన చేసేవాడికి ఆ భక్తి సాధన అనేది భూమి మీద ఉన్న ఈ జీవితానికి ఉపయోగపడిద్దంట, ప్రయోజనకరం అంట. రేపు నిత్య జీవానికి మనం చేరిన తర్వాత అక్కడ జీవితానికి కూడా ఈ భక్తి సాధన అనేది ప్రయోజనకరం అంట. కానీ లోకం భక్తి పరులను చూసి ఎగతాళి చేసిద్ది. ఈడొకడో కదిలితే హల్లెలూయా స్తోత్రం, కదిలితే హల్లెలూయా స్తోత్రం, యేసు ప్రభు ఏందిరా అదే పిచ్చి అయిపోయింది నీకు. ఏమ్మాయి, భక్తి ఉండాలమ్మాయి, మరి భక్తి ఉండాలి కానీ సైకోలా మారకూడదు, మరి సాడిస్టులా మారకూడదు, మరి పిచ్చోళ్ళలా మారకూడదు. ఏందమ్మా మీ భక్తే పొద్దు గూకులో? ఏంది మీ భక్తి? స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు.
భక్తి చేయొచ్చుగా, మరి పిచ్చోళ్ళు అయిపోయారు. లెగిస్తే చర్చి అంటారు, లెగిస్తే చర్చి అంటారు, కదిలితే యేసు ప్రభు అంటారు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం, పొద్దుగుగులు ఇదే సొదా. ఏంది? మేము కూడా భక్తి చేస్తాం సంవత్సరానికి ఒకసారి. దేవుడు అంటే ఎప్పుడన్నా ఒకసారి దేవుడు అంటే మనం ఇప్పుడు నేను చెప్పే అర్థం చేసుకో. దేవుడు నిష్కించకూడదు మనం అసలు. అబ్బో, ఒక్కొక్కటి మాటలు ఎట్టుంటాయి. దేవుడు నిష్కించకూడదు మనం. దేవుడిని వదిలేయాలి ప్రశాంతంగా. భక్తుల్ని వెటకారం చేస్తారు. ఈరోజు ఇంతమందిగా మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీ గుండెల్లో కాస్తో కూస్తో దైవ భక్తి, దైవ భయం, దైవ ప్రేమ అనేవి ఉన్నాయి కాబట్టి మిగిలిన వాళ్ళందరూ ఆదివారాన్ని ఎంజాయ్ చేస్తుంటే మందు బాబులు మందు దగ్గర, సినిమా బాబులు హాళ్ళ దగ్గర, పోసుకోళ్ళ కబుర్ల దగ్గర, టూర్లతో రకరకాలుగా ఎంజాయ్ చేస్తుంటే అవన్నీ వదిలిపెట్టి ఆ చెత్త నాకొద్దు, నాకు దేవుడు కావాలని దేవుని పాదాల చెంతకు వచ్చి కూర్చున్నావు చూడు, నీ గుండెల్లో దైవ భక్తి ఉంది. కాస్త కూస్త ఆ దైవ భక్తి, ఆ దైవ భీతి, దైవ ప్రేమ అనేవి నీ గుండెల్లో ఉన్నాయి కాబట్టి వచ్చి ఇక్కడ కూర్చున్నావు. అందుకే చెప్తున్నా, సంతోషపడి దేవుని ఆత్మ ద్వారా నీకు చెప్తున్నాను, మంచి అనుభవంలోకి వస్తున్నావయ్యా, మంచి అనుభవంలోకి వచ్చావు తల్లి, ఇక దాన్ని పోనీయొద్దు. దైవ భక్తిని ప్రారంభించావు, భక్తి సాధన మొదలుపెట్టావు. ఇది నీకు, నీ కుటుంబానికి ఇప్పటి జీవం విషయంలో, రాబోయే జీవం విషయంలో దేవుని వాగ్దానంతో కూడింది గనుక భక్తి సాధన అనేది చాలా గొప్పది. ఈ భక్తి సాధన నువ్వు ఎల్లప్పుడూ కొనసాగించాలి. దీనికి వినండి బాగా, ఈ భక్తి సాధనకి కొన్నిసార్లు ప్రోత్సాహకాలు ఉంటాయి, కొన్నిసార్లు ఎవరూ ప్రోత్సహించరు. కొన్నిసార్లు ఈ భక్తికి మనల్ని ప్రేరేపించి ప్రోత్సహించే వాళ్ళు దొరుకుతారు, కొన్నిసార్లు ఎవ్వరూ ఉండరు. ఇంకా చెప్పాలంటే మనల్ని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, భక్తిలో నుంచి మనల్ని కిందికి పడద్రోసే వాళ్ళు తయారవుతారు. కొన్నిసార్లు ఏమో మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే, కొన్నిసార్లు మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రోత్సాహకులు ఉన్నా లేకపోయినా, అమ్మాయి వినమ్మా, ఇప్పుడు నేనున్నా ఇక్కడ, ఆమెనంట, ఇక నీ దారిని ఇది, నా దారిని అది. నేనేం సర్వాంతర్యామిని కాదు, పొద్దస్తమానం నీ పక్క నుండి నిరంతరం నిన్ను కాయటానికి. నువ్వు పొద్దున్న నిద్రలేవగానే ప్రార్థన చేసుకున్నావా? ప్రార్థన చేసావా? చెయ్యి. పనికి మాలిందని ప్రార్థన చేయకుండా తిరుగుతున్నా, చెయ్యి మోకాళ్ళే ముందు అని నేను ఉంటే నీ పక్కన అందును, కానీ ఉంటానికి కుదరదే. నువ్వు పొద్దున్నే లేచావనుకో తమ్ముడా, బాయ్ ఏకాంతానికి వెళ్ళావా? ఏది వెళ్ళకుండా బజార్లో తిరుగుతున్నాను పా, ప్రార్థన చేసుకుంది కనుప అని నేను అనటానికి నీ పక్కన ఉండే ఛాన్స్ ఉంటే అందును, కానీ అలా ఉండే అవకాశం ఉందా? లేదు. ఆదివారం నువ్వు కూటానికి వచ్చినప్పుడు, శుక్రవారం నువ్వు కూటానికి వచ్చినప్పుడు నేను నిన్ను హెచ్చరిస్తా. ఏదో లైవ్లో వచ్చే వాక్యం, పొద్దునే వాగ్దానం ఏదో వచ్చింది, ఆన్ చేసుకుంటే అందులో 4 మాటలు దొరుకుతాయి నీకు. నువ్వు నేను ఫేస్ టు ఫేస్ ఉండేది ఈ కూటంలో ఇక్కడ కూర్చున్నప్పుడే. ఇక తర్వాత నేను చిక్కను నీకు. మరి ఎట్లా నీ భక్తి సాధన ఎట్లా? కొంతమంది భక్తి ఎలా ఉంటుందంటే, పక్కన కొంతమంది ఉండి ప్రోత్సహిస్తే భగభగ మండుతారు, ప్రోత్సహించే వాళ్ళు లేడనుకో చల్లారిపోయి బొగ్గులా తయారవుతారు. కానీ అలాంటి చంచల మనస్కులై ఉండొద్దు. ఎవరున్నా లేకపోయినా, ఎవరు ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, మీరుగా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, మీరుగా దేవునితో అనుసంధానమై ఉండాలి, దేవునితో అంటూ కట్టబడిన అనుభవం కలిగి ఉండాలి. ఇది దేవుని కోరికే, శాలేమన్న కోరిక కూడా. దేవునికి మహిమ. ఎవరి కోరిక? దేవుని కోరిక, శాలేమన్న కోరిక కూడా. ఈ అనుభవం మనం నేర్చుకోవటానికి దేవుడు కొన్నిసార్లు దీనమైన పరిస్థితులు మనకు అనుమతిస్తాడట. అందులో భాగంగా బైబిల్లో కొన్ని సన్నివేశాలు మనకు కనపడతాయి. షడ్రకు, మేషాకు, అబేద్నెగో అనే వాళ్ళ గురించి మీకు తెలుసు. వాళ్ళు ఎవరు అంటే, నెబుకద్నెజరు విగ్రహాన్ని చేసి ఆ విగ్రహానికి మొక్కమని రాజ్యం మొత్తానికి చాటింపు వేస్తే రాజ్యం మొత్తం మొక్కారు, కానీ ఈ ముగ్గురు మాత్రం మొక్కనందుకు వాళ్ళని అగ్నిగుండంలో వేయిస్తాడు. అగ్నిగుండంలో వేస్తే 4వ వాడుగా దేవుడు తన దూత ద్వారా, దేవుడే అనుకోండి, యెహోవా దూత,
నాలుగో వాడుగా అగ్నిగుండంలో ప్రత్యక్షమై ఆ ముగ్గురిని ప్రాణాలతో మళ్ళా బయటికి రప్పిస్తాడు. వాళ్ళని అగ్ని ఏమీ చేయకుండా కాపాడతాడు. కనీసం వాళ్ళ తల వెంట్రుకలకు కానీ వారి ఒంటి మీద వస్త్రాలకు కానీ నిప్పు వాసనైనా ఉండదు, ఒక వెంట్రుక కూడా కాలదు. వాళ్ళని అగ్నిగుండంలో విసిరినటువంటి మనుషులు చచ్చిపోతారు అక్కడికక్కడే ఆ అగ్ని సెగదెబ్బకి. కానీ అందులో విసరబడ్డ వాళ్ళు మాత్రం సజీవంగా ఉంటారు. వీళ్ళని శద్రకు మేషకు అబేద్నెగో అంటారు. ఈ ముగ్గురికి ప్రోత్సాహకుడు ఎవరో తెలుసా? బాగా వినండి, భక్తులైన వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి, మీరెంతో ఆశతో వచ్చారు. వీళ్ళకి ప్రోత్సాహకుడు ఎవరో తెలుసా? దానియేలు. సింపుల్గా చెప్పాలంటే ప్రోత్సాహకుడు అనొచ్చు, లేదా వీళ్ళ నాయకుడు అని కూడా చెప్పొచ్చు. ఈ టీం ఈ నలుగురిలో లీడింగ్ చేసే వ్యక్తిగా దానియేలు ఉంటాడు. వాళ్ళకి ప్రోత్సాహకుడు. మీరు గమనించవచ్చు, ఫస్ట్ రాజభోజనం విషయంలో మాంసం ఉంటుంది. ఆ మాంసం కూడా ఏంటి? విగ్రహములకు బలి ఇచ్చినది. అది పెడతారు రాజుగారి భోజనంలో. అది తినుట ద్వారా తమను తాము అపవిత్రపరుచుకునే ఛాన్స్ ఉందని దానియేలు గుర్తించి ఆ భోజనం వడ్డించే వ్యక్తితో చెప్తాడు. భోజనం వడ్డించే వ్యక్తి అంటాడు, ఇది రాజు మీకు నియమించినటువంటి ఆహారము, ఇది రాజభోజనం, దీన్ని మీరు తినాలి, దీన్ని మీరు తినకపోతే నా తల లెగిసిపోయిద్ది, కాబట్టి ఇదిగో ఇది మీ ఆహారం అని కేటాయిస్తే ఆ అంతఃపురంలో దానియేలు ఓ మాట అంటాడు, అయ్యా నాకు ఆ మాంసాహారాదులు వద్దు, నాకు శాకాహారాలు ఇవ్వండి, ఆ కూరగాయలు ఆకుకూరలు ఏవో శాకాహారాదులు ఇవ్వండి, మేము అదే తింటాం, మాకు ఈ రాజభోజనం వద్దు అంటాడు. ఎందుకంటే అందులో అపవిత్రత ఉంది, దానివల్ల అతనికి అపవిత్రత అంటిద్ది, అందుకని వద్దన్నాడు. అప్పుడు అతను అంటాడు, నువ్వు రాజభోజనం తినలేదని రాజుకు తెలిసిందంటే నా తల కొట్టిస్తాడు, నన్ను శిరచ్ఛేదం చేపిస్తాడు, నా ప్రాణం మీదికి తెస్తావా? దానియేలు ఈ మాట అంటే దానియేలు తీర్మానం చూసి ఈ శద్రకు మేషకు అబేద్నెగో అనే ముగ్గురు కూడా దానియేలుతో పాటు మేము కూడా శాకాహారాదులే తింటాం, మాంసాహారం తినము అంటారు. ఫస్ట్ ఈ తీర్మానానికి వచ్చింది మాత్రం దానియేలును చూసి మిగిలిన ముగ్గురు వచ్చారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళకి ప్రేరణ ఎవరు? వీళ్ళకి ప్రోత్సాహకుడు ఎవరు? వీళ్ళకి మాదిరి ఎవరు? వీళ్ళకి నాయకుడు ఎవరు? ఒకసారి దానియేలు 1వ అధ్యాయం ఒకసారి తీయండి, ఆ మాట చదువుదాం. 8వ వచనం చదువు. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందును అనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను. దేవునికి మహిమ. మిగిలిన ముగ్గురు కూడా లైన్లోకి వచ్చి దానియేలుతో కలిసి, మాకు కూడా అంతే పెట్టండి సార్, శాకాహారాదులు ఇవ్వండి, కూరగాయలు ఆకుకూరలు ఇవ్వండి సార్, మాంసం వద్దు అంట. ఒరి బాబు, మీరు నా ప్రాణం మీదకి తెచ్చేటట్టున్నారా నాయన అంట. ఓ పని చేయండి, 10 రోజులు మిగిలిన వాళ్ళందరికీ మాంసాలు పెట్టండి, మా ద్రాక్షరసాలు ఇవ్వండి, అన్నీ ఇవ్వండి, మాకు మాత్రం కూరగాయలు ఆకుకూరలు ఇవ్వండి, 10 రోజులు టెస్ట్ చేయండి, వాళ్ళకంటే మా ముఖాలు బ్రైట్గా ఉంటేనే మాకు ఇది కంటిన్యూ చేయండి. మీరు మమ్మల్ని రాజు ముందుకు తీసుకెళ్ళినప్పుడు మేము చక్కగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అంతే కదా, మేము తేజస్సుతో ఉండాలి, అంతే కదా, మాకు మేము చెప్పినట్టు చేయండి, 10 రోజులు చాలు, టెస్ట్ చేయండి అని చెబుతాడు. వాళ్ళ మాటను అంగీకరించి మిగిలిన వాళ్ళందరికీ మాంసము ద్రాక్షరసం ఇచ్చి వీళ్ళకి మాత్రం కూరగాయలు ఆకుకూరలు ఇస్తారు. 10 రోజుల తర్వాత మిగిలిన వాళ్ళ ముఖాలు వీళ్ళ ముఖాలు చూస్తే వాళ్ళ ముఖాలు ఏమో మామూలుగానే ఉంటాయి, వీళ్ళ ముఖాలు తేజరిల్లుతూ ఉంటాయి. ఎవరి ముఖాలు? ఆ తర్వాత అదే ఆహారాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తాడు. ఇలా ఈ ముగ్గురు నిలబడటానికి ఆధారం ఎవరయ్యారు? దానియేలు. ప్రేరణ ఎవరయ్యారు? మీరు ఆన్సర్ కరెక్ట్గా చేయాలి. నేను ముందే చెప్పా, కట్టా కొట్టా తెచ్చా అని ముగిస్తా అని. ఖచ్చితంగా ముగిస్తా, ఇందులో మా తిరుగులేదు. మళ్ళీ చెప్పండి, స్పందించండి. ఎవరు వీళ్ళకి ప్రేరణ?
ఓకేనా? రైట్. తర్వాత రాజు ఒక కలగంటాడు. కళ చెప్పడు తన దగ్గర ఉన్న వాళ్ళకి, జ్ఞానులకి, నక్షత్ర సూచకులకి, మాసచర్య చెప్పే వాళ్ళకి, కాలజ్ఞానులకి, మేము దేవుని భక్తులం, శక్తివంతులం అని చెప్పి బిల్డప్ ఇచ్చే వాళ్ళందరినీ పిలుస్తాడు. రే భక్తులారా రండిని. వాళ్ళ అంతఃపురంలో ఆస్థానంలో అప్పనంగా ఉంటారు వాళ్ళు, శుభ్రంగా తింటా అక్కడే. ఆ సరుకు మొత్తాన్ని పిలుస్తాడు. పిలిచి అంటాడు, రాత్రి నాకు కళ వచ్చిందిరా. ఓకే మహారాజా, ఆ కళ భావం చెప్పాలంటాడు. తప్పకుండా మహారాజా, కళ చెప్పండి, భావం చెబుతామంటారు వీళ్ళు. అతను ఏమంటాడు తెలుసా? మీరు భక్తులు కదురా, మీరు దేవుడితో టచ్లో ఉంటారుగా, మీరు దేవుడితో టచ్లో ఉండి అర్థాలు చెప్తారు కదా. మీరు అర్థాలు చెప్పేవాళ్ళు నేనేం కలగన్నానో చెప్పలేరా ఏంది? మర్యాదగా కళ మీరే చెప్పాలి, అర్థం కూడా మీరే చెప్పాలంటాడు రాజు. ఎంతమందికి అర్థమైంది? రైట్. కొంతమంది చేతులు ఎత్తట్లా, అమ్మ ఏడున్నారా, ఏడని సంచరిస్తున్నారు, ఏడన 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. వినండి, రాజు ఏమైనా మెంటలు ఎక్కిందా? కళ మనల్ని చెప్పమంటాడు. కళ కన్నది తనుగన్న కళ మనకెలా తెలుసు? మహారాజా, ఇది చాలా కష్టతరమైన విషయం, ఇది మనుషుడు ఎవడు చెప్పలేడు అంటారు. ఎందుకు చెప్పలేరు? మీరు దేవుడి శక్తితో కళ భావం చెప్పగలిగినప్పుడు కళ ఎందుకు చెప్పరు? మర్యాదగా కళ కూడా చెప్పండి అంటాడు. కళ మీరే చెప్పాలా? కళ కన్నది నేను, దాని అర్థం కూడా మీరే చెప్పాలంటే వాళ్ళని ఎత్తిన గొడ్డేసుకుంటారు. ఏదో మొత్తానికి మా సాగు మూడిందని ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకొని ఫైనల్గా వాళ్ళు తేల్చేది ఏంటంటే ఇది దేవతల వల్లే కానీ మనుషుల వల్ల కాదు, దీనికి ఎవ్వడు సమాధానం చెప్పలేడు అంటారు. ఈ పరీక్షతో వాళ్ళు నిజంగా దేవుడితో అనుబంధం కలిగి ఉన్నారో లేదో రాజు ఫైనల్ చేసుకుంటాడు. ఇదంతా ఎంత బుస్ పార్టీలు ఇవన్నీ, మాయ సరుకు, ఇది ఒరిజినల్ సరుకు కాదు, ఈ మాయ సరుకు మొత్తాన్ని తలలు లేపేసేయండి అంటాడు. ఒక డేటు డిసైడ్ చేసి ఆ డేటు కల్లా ఇలా తలకాయ లేపేయండి రా, ఇదంతా మాయ సరుకు అంటాడు. గుండెలు కొట్టుకుంటే మరి ప్రాణం తీస్తాడు కదా. ఈ ఆజ్ఞ దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో అనే టీము కూడా వర్తించిద్ది. అప్పుడు మళ్ళా దానియేలే స్పందిస్తాడు. దానియేలు స్పందించి రాజు అధికారుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతాడు. సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, ఇదిగో ఇన్ని రోజులు టైం ఇవ్వండి, ఆ టైంలోపు నేను నా దేవుడిని అడిగి, నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మెలుకుతున్న వాళ్ళు చెప్పండి, జాగ్రత్త. నాకు కొంచెం టైం ఇస్తే రాజు కన్నా కళ చెప్తాను, దాని అర్థం కూడా చెప్తాను సార్, పర్మిషన్ ఇవ్వండి అంటాడు. రాజును అడిగి పర్మిషన్ ఇప్పిస్తా. అప్పుడు పోయి కూడా దానియేలే శద్రకు, మేషకు, అబేద్నెగోలకు చెప్తాడు, మీరు ప్రార్థన చేయండి, నేను దేవుడి ముందు కూర్చుంటున్నాను, నా దేవుడు నాకు ఇప్పుడు ఆయన కన్నా కళ చెప్పాలి, దాని అర్థం కూడా చెప్పాలి, మీరు నాకు సపోర్ట్గా ప్రేయర్లో ఉండండి, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు బయలుపరుస్తాడు. మనకున్నాడు కదా మర్మములను బయలుపరిచే దేవుడు, మనకున్నాడు కదా రహస్యములను తేటపరిచేవాడు, మనకున్నాడు కదా మరుగై ఉన్న వాటిని వ్యక్తం చేసేవాడు, మనకున్నాడు కదా. నేను ఆయన పాదాలు పట్టుకుంటా అని వాళ్ళకి చెప్తాడు. ఇక్కడ కూడా వాళ్ళకి దానియేలే చెప్పినట్టు ఉంటుంది. ఒకసారి చూడండి, 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చదువు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అది ఇప్పుడు చెప్పండి, ప్రోత్సాహకుడు ఎవరు? పెద్దగా హెచ్చరిక చేసేవాడెవరు? వాళ్ళని ప్రేరేపించేవాడెవరు? వాళ్ళని పురికొల్పేవాడెవరు? వాళ్ళని రేపేవాడెవరు? 2 చోట్ల మీకు చూపించా. ఓకేనా? నిజంగానే దానియేలు వెళ్ళి కూర్చుంటాడు, వీళ్ళు కూడా సపోర్ట్ ప్రార్థన చేస్తారు. దేవుడు రాజు కన్నా కళ చెప్తాడు, కళ అర్థం కూడా చెప్తాడు. తర్వాత నిర్ణయ కాలం మందు రాజు సముఖంలోకి పోతాడు దానియేలు. ఏమయ్యా చెప్తావా కళ?
కళ చెప్పాలి, దాని అర్థం కూడా చెప్పాలి, లేకపోతే మొత్తం అవుట్. మహారాజా, నేను వెళ్ళిపోయిన తరువాత నా రాజ్యం యొక్క పరిస్థితులు ఎలాగుంటాయన్న ఆలోచనతో మీరు పడకెక్కారు. చూడండి, పడక మీద పరుండేటప్పుడు రాజు ఏం ఆలోచించుకుంటున్నాడో మొదలుపెట్టాడు. నేను గతించిన తరువాత నా రాజ్యగతి ఏమగును, నా తర్వాత ఏమవుతుంది, నా ఫ్యూచర్ ఏంటి అనే ఆలోచనతో మీరు పడక మీద పరుండి ఆలోచన చేశారు. రహస్యములను బయలుపరిచే దేవుడు, మర్మములను తెలియజేసే దేవుడు తమరు గన్న కళ దాని యొక్క భావము నాకు తెలియజేశాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు సర్వకాల సర్వావస్థల యందు ఉండు నా దేవుడు జరగబోవున్నది నీకు బయలుపరిచాడు. మీకు ఒక పెద్ద విగ్రహం కనపడింది, బొమ్మ. అది బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ మట్టితోనూ 5 రకములైనటువంటి వాటితో నిర్మించబడిన బొమ్మ మీకు స్వప్నంలో కనపడింది. అదిగో బంగారు ముఖం, బంగారంతో చేయబడిన ముఖం అంటే మీరు, మీ తర్వాత వచ్చేవాడు వెండి, తర్వాత వచ్చేవాడు ఇత్తడి, తర్వాత వచ్చేవాడు ఇనుము, ఆ తర్వాత మట్టి. మీకు ఆ విగ్రహం కనపడతా ఉంది. మీరు చూస్తూ ఉండగా చేతి సహాయము లేక తీయబడిన రాయి ఒకటి కొండలో నుండి వచ్చింది. అది వచ్చి ఆ విగ్రహాన్ని తుత్తునియలు చేసింది. మీరు వెళ్ళిపోయిన తర్వాత, మీరున్నప్పుడు రాజ్యస్థితి ఇలా ఉంటుంది, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి పరిస్థితులు వస్తాయి, ఇలాంటి పరిస్థితులు వస్తాయి. తర్వాత క్లైమాక్స్లో అదిగో ఆయనే వస్తాడు. చేతి సహాయము లేక తీయబడిన రాయి ఎవరంటే నజరేయుడగు యేసే రారాజుగా వస్తాడు. భూలోక రాజ్యాలన్నిటినీ కూల్చి తానే రాజు అవుతాడనే విషయాన్ని మార్మికంగా ఓపెన్ చేస్తాడు దానియేలు. ఒక్కొక్కటి మాట్లాడుతుంటే రాజుగారికి రోమాలు లెగిసి నిలబడతాయి. ఎందుకో తెలుసా? కళ ఏం కన్నాడో, కళ భావం ఏంటో కాదు, అసలు ముందు పడక మీదకి వెళ్ళేటప్పుడు ఏమనుకున్నాడో కూడా చెప్పాడు. పడక మీద పండుకొని ఏం ఆలోచించాడో కూడా చెప్పాడు. ఈ మాటలు పూర్తయ్యేసరికి పోయి సాష్టాంగ పడతాడు. ఎవరి ముందో తెలుసా? దానియేలు ముందు ఒక్క బోర్ల పడతాడు. పడి ఆయనను గణపరిచి ఆయనను పూజించడానికి ట్రై చేస్తాడు. దానియేలు ఏమంటాడు తెలుసా? నాకు కాదు పూజలు, సన్మానాలు, సత్కారాలు, మర్మములను బయలుపరిచే నా దేవునికి, రహస్యములను తేటపరిచే నా తండ్రికి, నా దేవునికి, నా ప్రభువుకి, సైన్యములకు అధిపత్యగు యెహోవా అని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతి, రహస్యాలను విప్పువాడ, మర్మాలను తెలియజేవాడ, నీకు స్తోత్రం. హల్లెలూయా. ఈ 2 ఘట్టాలలో దానియేలు వాళ్ళతో కూడా ఉన్నాడు, టీంతో వాళ్ళకి ప్రోత్సాహంగా ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే 3వ ఘట్టంలో రాజు విగ్రహాన్ని చేయించి రాజ్య పౌరులందరూ దానికి మొక్కాలి అని ఆజ్ఞ జారీ చేసినప్పుడు దానియేలు ప్రస్తావన ఉండదు అక్కడ. ఎంతమంది లైన్లో ఉన్నారు? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఉన్నారా లైన్లో? ఎన్నేళ్ళు? ఎన్ని? రైట్. పాప దూరం వాళ్ళు ఏం చెబుతున్నారో తెలియట్లేదు, కానీ దగ్గర వాళ్ళ సౌండ్ మాత్రం బాగానే వినపడుతుంది. జాగ్రత్తగా వినండి. ఇదే మీకు చెప్పాలనుకున్న విషయం. కొన్నిసార్లు దేవుడు మనకి ప్రోత్సాహకులుగా ఉండే వాళ్ళని దూరం చేస్తాడు. మనకి సహకారులుగా, సపోర్టర్స్గా ఉండే వాళ్ళని కొన్నిసార్లు దూరం చేస్తాడు. ఆయన దూరం చేసి మనల్ని పరీక్షలోకి తీసుకుంటాడు. మనం దేవునితో అనుసంధానమై ఆ ఆత్మీయతను అలాగే కంటిన్యూ చేస్తామా? లేకపోతే మనల్ని ప్రోత్సహించే ప్రోత్సాహకులు మనకు దూరమైనప్పుడు మనం చల్లారిపోతామా? అసలు మన ప్రవర్తన ఏంటి, మన స్థిరత్వం ఏంటి అనే విషయాన్ని ఖచ్చితంగా దేవుడు పరీక్షిస్తాడు. 2 ఘట్టాల్లో వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి దానియేలు 3వ ఘట్టంలో వారితో లేడు. అందరూ మొక్కుతారు ఆ విగ్రహానికి, కానీ శద్రకు, మేషకు, అబేద్నెగోలు మాత్రం మొక్కరు. అబ్బాయి మనం మొక్కకూడదు అని దానియేలు చెప్పలా. అసలు దానియేలు లేడు అక్కడ, దానియేలు ప్రస్తావనే లేదు. ఈ ముగ్గురే ఉన్నారు. కానీ ముందు ట్రైనింగ్ పొందారు కదా.
ఏం ట్రైనింగ్ పొందారు? అపవిత్రమైన ఆహారం తీసుకోకూడదు అనేదే కాదు, దేవునితో అనుసంధానమై దేవుని దగ్గర నుండి ప్రతి విషయంలో సహాయం పొందాలి, దేవునికి ఇష్టముగా నడుచుకోవాలి, దేవునికి నచ్చని పనులు చెయ్యకూడదు అని ముందే ట్రైనింగ్ పొందుకొని ఉన్నారుగా. ఇప్పుడు వాళ్ళు పరీక్షింపబడే టైం, వాళ్ళ ఎగ్జామ్ రాయాల్సిన టైం వచ్చింది. ఇక ఇక్కడ వాళ్ళకి ప్రోత్సహించేవాడు లేడు. అయితే సూపర్ సక్సెస్. ప్రోత్సహించే దానియేలు లేకపోయినా, ప్రేరేపించే దానియేలు లేకపోయినా, హెచ్చరించే దానియేలు లేకపోయినా వాళ్ళు నిలబడ్డారు. మిగిలిన వాళ్ళందరూ చూసి రాజు దగ్గరికి కబురు తీసుకెళ్లారు. అందరూ మొక్కారు, కానీ శద్రకు మేషకు అబేద్నెగో అనేవాళ్ళు మీరు చేయించిన ఆ బొమ్మకు మొక్కలేదు సార్ అని చెప్తారు రాజుకి. రాజు పిలుస్తాడు, వాళ్ళని నా ఎదుటికి తీసుకొని రండి. శద్రకు మేషకు అబేద్నెగో అను వారలారా, మీకెంత అహం? నా ఆజ్ఞను ధిక్కరిస్తారా? ఇన్ని సంస్థానాల మీద చక్రవర్తిని నేను రాజుని, రాజులకే రాజుని. నా ఆజ్ఞను ధిక్కరిస్తారా? మొక్కుతారా లేదా అని అడుగుతాడు. వాళ్ళు చూడు, రాజువైన నెబుకద్నెజరు పేరు, రాజుగారు కాదు, రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. అగ్నిగుండంలో పడాలనుందా? నువ్వు అగ్నిగుండంలో, వేడిమి గల ఈ అగ్నిగుండంలో మమ్మల్ని పడవేస్తే మమ్మల్ని కాపాడలేనంత చేతగాని వాడు కాదు మా దేవుడు. వేడిమి గల ఈ అగ్నిగుండంలో నీవు మమ్మల్ని పడవేస్తే మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు మా దేవుడు. రక్షింపకపోయినను అవసరమైతే కాలిపోతాం, కానీ మా దేవునికి తప్ప మరో దానికి మొక్కటం కానీ, సాగిల పట్టం కానీ, సాష్టంగ పట్టం కానీ, చేతులు దాపటం కానీ, మోకాళ్ళు వేయటం కానీ, దండాలు దశకాలు పెట్టడం కానీ నెవర్ జరగదదే. వీళ్ళని తీసుకెళ్ళి వేయండి అగ్నిగుండం. ఆ అగ్నిగుండాన్ని ఏడంతలు ఎక్కువ చేయండి. ఒకంత మండుతుంది కదా, అంటే ఒక లారీ కట్టెలతో అగ్ని మండుతుంది అనుకో, 7 లారీల కట్టెలు వేయండి దానిలో అన్నాడు. అప్పుడు లారీలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే, లారీలు ఇప్పుడు నీకు పోల్చి చెబుతున్నా. మళ్ళీ కొంతమంది అప్పుడు లారీలు ఏడున్నాయి అన్నా అని మళ్ళీ ఆ పరిశోధనకు పోతారు. రాసోది మాలోకాలు ఉంటారు, అందుకని చెబుతున్నాను నేను. ఎగ్జాంపుల్గా ఒక లారీ కట్టెలతో మండుతుంటే ఇంకా 7 లారీలు ఎక్కువ వేయించాడు అన్నమాట. అంటే ఎంత భయంకరంగా మండిద్దో చూడండి. అది ఎంత భయంకరంగా మండుతుందంటే, ఇతన్ని పట్టుకొని దానిలో విసిరిన వాళ్ళు చచ్చిపోయారు అక్కడే. ఈ ముగ్గురిని పట్టుకొని విసిరిన వాళ్ళు చచ్చిపోయారు, కానీ ఈ ముగ్గురు చావలా. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, 4వ వానిగా ఉండలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? 4వ వానిగా ఉండలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు, భయము చెందకు నీవు, దిగులు చెందకు, భయము చెందకు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. దేవునికి మహిమ. విసిరారు, అందులోకి కాలి బూడిదైపోయి ఉంటారు అనుకున్నారు. ఏం లేదు, శుభ్రంగా గుండంలో తిరుగుతూ ఉన్నారు. వేసిందే ముగ్గురిని, తిరుగుతూనే 4. కాసేపు ఆగి రాజు చూశాడు, అయిపోయి ఉంటారు, బూడిద అయిపోయి ఉంటారని అగ్నిగుండంలో చూస్తే తిరుగుతున్నారు. వాడు బిత్తరపోయాడు. వాడెంత అదృష్టవంతుడండి, ఎన్ని అద్భుతాలు చూశాడండి వాడు కళ్ళారా. నిజంగా వాడు తండ్రి అనుకోవాలి. పక్కన వాళ్ళు పిలిచారే, మనం అగ్నిగుండంలో ఎంతమందిని వేసాంరా? 3 సార్. పేర్లు శద్రకు మేషకు అబేద్నెగో. మరి నాకేంద్ర 4 కనపడుతున్నారు? నాకేంద్ర 4 కనపడుతున్నారు? 4 ఎందుకుంటారు సార్? 3 సార్. సరే చూడండి రా. అవును సార్,
నాలుగో వాని రూపం దేవతల రూపం వల్లే ఉంది. మరి ఎవరో కాదు సార్, ఆ శద్రకు మేషకు అబేద్నెగోలు ఆరాధించే దేవుడే సార్. అమ్మో ఆయన దిగొచ్చాడు సార్, వాళ్ళు ముందే చెప్పారుగా. వేడి మిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. మనం వేసిన ఎంతమంది నన్ను అడుగుతున్నాడు. అది గదిగదిగా నాలుగో వాడు కనపడుతున్నాడు చూడు. ఆ ముగ్గురితో పాటు నాలుగో వాడు ఉన్నాడు. అగ్నిలోనే ఉన్నారు, కానీ అగ్ని వారిని ఏమీ చేయట్లా. అదిగో ఆయన చేతులు. నాలుగో వానిగా ఉండలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా. నాలుగో వానిగా ఉండలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని విలువలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలుగా ఛాయలు చూసినప్పుడు. హల్లెలూయా. ఈ రాజు ఏమంటాడు తెలుసా? ఇంకా తీసారా మళ్ళీ మైండ్ అడిపోయింది. ఈ రాజు ఏమంటాడు? శద్రకు మేషకు అబేద్నెగో అనువారులారా, జీవము గల దేవుని సేవకులారా, రండి రండి. నేను కానీ లోపల ఉన్నట్టయితే అందులో వాళ్ళ ప్లేస్లో నేను వచ్చేది ఏంటి సార్, మీరు రండి అనేవాడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి సార్, నేను లోపల ఉంటా రండి అనేవాడిని. సచ్చేవాడు ఎట్ట బతుకుతాడండి? వాళ్ళంటే దేవుడి సన్నిధి ఉంది. ఆజ్ఞ మీరిన నేరానికి అగ్ని పాలైన నీ వారిని, ఆజ్ఞ మీరిన నేరానికి అతి చిత్రముగా విడిపించినావు, అగ్ని బలమును అందరి ఎదుట ఘనపరచినావు, అతిశయించి జయించినావు. ఏమండి మనం ఆరాధన చేసుకుంటే కదా టైం సాగుతుంది. అందుకని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, ఇంత కఠినమైన సీన్లో దానియేలు లేడు. మరి ఎక్కడికి వెళ్ళాడో, దానియేలు ఏ డ్యూటీ చేశారో, దానియేలు ఏడ తిరుగుతున్నాడో, మొత్తానికి ఆ సన్నివేశంలో దానియేలు లేడు. ఇక్కడ పాఠం ఏంటంటే, దేవభక్తి సాధన చేసేటప్పుడు మనల్ని ప్రోత్సహించేవాళ్ళు, హెచ్చరించేవాళ్ళు అన్ని టైంల్లో మనకు అందుబాటులో ఉండరు నాయన. కావాలనే కొన్నిసార్లు దేవుడు ఎడమయ్యేటట్టు చేస్తాడు, మనల్ని ప్రోత్సహించేవాళ్ళు మనకు దూరం అయ్యేటట్టు చేస్తాడు. ఎందుకు అంటే, అలా దూరం చేసి నీ భక్తి, దాని యొక్క సారం, నీ స్థిరత్వం, నీ భక్తి యొక్క నాణ్యత దేవుడు టెస్ట్ చేస్తాడు, పరీక్షిస్తాడు. అందుకే ప్రోత్సాహకులు ఉన్నా లేకపోయినా, హెచ్చరిక చేసేవారు ఉన్నా లేకపోయినా, నీకు అందినా అందకపోయినా, ఈ విషయాన్ని కానీ నువ్వు గుర్తుపెట్టుకుంటే భద్రంగా నువ్వు దేవునితో ఉండగలవు. దానియేలు ఏం చేశాడంటే, 2 సార్లు వాళ్ళని హెచ్చరించడమే కాదు, వాళ్ళని దేవునితో లింక్ చేశాడు. ఆల్రెడీ వాళ్ళు దేవభక్తులే, దేవునితో అనుసంధానం చేసి వదిలేశాడు. నేను అందుకే మీకు ఎప్పుడు ఈ విషయం చెప్పేది తరచుగా. నా కోరిక కూడా ఏంటంటే, మీకు ఆయనని, మీ ఇద్దరే మధ్యలో నేను ఎంటర్ కాకూడదు. అలా కానీ మిమ్మల్ని ఆయనకి, ఆయనతో మీకు, మీతో ఆయనకి అనుబంధాన్ని ఏర్పరచగలిగానంటే ఇక నాకు దిగులేదు. అడవిలో వేసినా సరే అద్భుతంగా ఉంటారు మీరు, పచ్చి లోకంలో ఉంచినా సరే నిప్పులాగా బతికేస్తారు మీరు. అది నా ఆశ. ఎక్కడున్నా మీ భక్తి పాడు కాదు. మీరు ఎలాంటి మనుషుల మధ్యలో ఉన్నా, ఎలాంటి చీకట్లో ఉన్నా సరే మీ భక్తి డ్యామేజ్ అవ్వదు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దీని అర్థం ఏంటంటే, నాయకులు లేకపోతే చల్లారిపోయేటట్టు ఉండకూడదు. నిన్ను ప్రోత్సహించేటువంటి వాళ్ళు లేకపోతే దిగజారిపోయేటట్టు ఉండకూడదు. బలహీన పడిపోయేటట్టు ఉండకూడదు. ఆత్మను ఆర్పుకునే పరిస్థితిలోకి వెళ్ళకూడదు. నాయకుడు దొరికినప్పుడు దొరుకుతాడు, నాయకురాలు దొరికినప్పుడు దొరికిద్ది. దొరకకపోయినా ఆ నాయకుడితో ఎప్పుడూ అనుబంధాన్ని కలిగి ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. మీకు ఎంత తొందరగా, ఎంత బాగా అర్థమైతే అంత పెందలాడైపోయింది. అందుకని
రెండో విషయం మీకు ఇంకొక సూచన కూడా చూపిస్తా బైబిల్లో. కొన్నిసార్లు మన భక్తి యొక్క నాణ్యతను మనల్ని పరిశీలించడానికి దేవుడు అలాంటి పరిస్థితులు అనుమతిస్తాడు. అంటే నాయకురాలు ఉందని వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం కాదు, నువ్వు నా మీద డిపెండ్ అవ్వాలి. వాళ్ళు మనుషులు, నిమిత్త మాత్రులు, కొద్ది కాలం ఉంటారు, తర్వాత నీకు మరుగవుతారు. వారున్నా లేకపోయినా, నీకు దగ్గరున్నా దూరమైనా, నువ్వు నాతో అనుబంధం ఏర్పరచుకుంటే నిప్పులాగా ఉంటావు బిడ్డ. నువ్వు నా వైపు చూడరా అనే పాఠం, నువ్వు నా వైపు చూడు నా కుమారి అని పాఠం. అలాగే కొన్నిసార్లు మనల్ని ఆదరించి ఓదార్చి మనల్ని ప్రోత్సహించేటువంటి ఆత్మీయులను కూడా కొన్నిసార్లు దూరం చేసే అవకాశం ఉంది. ఏబు గ్రంథం చివర చూస్తే ఏబుకి అంతమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నారన్న సంగతి మనకి చివరిలో అర్థమైద్ది. మొదటి నుంచి చూస్తే అర్థం కాదు మనకి. కావాలంటే చూడండి, ఏబు గ్రంథము చివరి అధ్యాయము, అంటే 42వ అధ్యాయము ఒకసారి తీయండి. 11వ వచనం చదువు. అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెళ్ళందరూ అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితవని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఏమండి, నాకు డౌటు, పాపం ఏబు అన్ని బాధలు పడుతుంటే వీళ్ళందరూ ఎటుపోయారండి? ఏబు అన్ని బాధలు పడుతుంటే వీళ్ళందరూ ఎటుపోయారు? అతని సహోదరులు అన్నాడంటే తోడబుట్టినోళ్ళు, అతని సోదరిమణులు అంటే అక్క చెల్లెళ్ళు, అతనికి పరిచయస్తులు అంటే అతనికి బాగా క్లోజ్గా రిలేషన్లో ఉన్నోళ్ళు, అనుబంధంలో ఉన్నోళ్ళు, పరిచయస్తులు, ఇంతమంది ఉన్నారని మనకు అనిపించదు ఏబు గ్రంథం చదివితే. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన. కొన్నిసార్లు ఆత్మీయుల ప్రేమ నిద్రపోయేటట్టు దేవుడే చేస్తాడు. ఎందుకంటే నీ కళ్ళు తెరవటానికి. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నిన్ను ద్వేషించే పరిస్థితి కూడా రప్పిస్తాడు. బాయ్ జాగ్రత్తగా వినో, జాగ్రత్తగా వినో. వాళ్ళను దూరం చేయటమే కాదు, కొన్నిసార్లు ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నిన్ను ద్వేషించేటట్టు కూడా ఆ పరిస్థితి నీకు రప్పిస్తాడు. అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? అప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు? ఏబు ఎలా స్పందించాడో తెలుసా? మొత్తం ఆయన విడిచిపోయినా ఏబు కృంగిపోలా, దేవుని పాదాలే పట్టుకున్నాడు. దేవుని పాదాలే పట్టుకున్నాడండి. నన్ను వాళ్ళు పలకరించలేదు, వీళ్ళు పలకరించలేదు, నన్ను వాళ్ళు వదిలేశారు, వీళ్ళు వదిలేశారు, నా అన్నదమ్ములు పట్టించుకోలేదు, అక్క చెల్లెండ్రు పట్టించుకోలేదు, పరిచయస్తులు పట్టించుకోలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదని ఎవ్వడి మీద యాష్టపోలా, విలపించలా, కృంగిపోలా, నిరాశపడలా, చచ్చిపోవాలో బతకాలో అనుకోలా. కొంతమంది మైండ్ ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళోళ్ళు పట్టించుకోలేదనుకో, చీర తీసుకెళ్ళి ఫ్యాన్కి వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటున్నావు అంటే, నన్ను అందరూ వదిలేశారు, ఇంకెందుకు బతకాలి నేను? నన్ను అందరూ వదిలేశారు, ఇంకెందుకు బతకాలి? నన్ను ఎవరు పట్టించుకోవట్లా, నా అన్న వాళ్ళందరూ నన్ను వదిలేశారు, ఇంక నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి? నేను బతకను. ఆ చీర ఒకటి దొరికింది, అది తీసుకెళ్ళటం, ఫ్యాన్ కట్టడం. దరిద్రులు, ఆత్మీయ దరిద్రులు. ఏమనుకోకండి, ఇంతకుముందు ఎప్పుడన్నా గడితే దేవునికి స్తోత్రం. దరిద్రం కదా, ఆత్మీయ దరిద్రం కదా. పనికి మాలిన ముఖమా? కావాలనే కొంతమందిని ఎడం చేస్తాడు దేవుడు. గుండె ఎలా ఉండాలో తెలుసా? గుండె, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. దేవునికి మహిమ. పోని పలకరించకపోతే ఇంకా నాకేం దిక్కు లేదా అయింది, ప్రేమించకపోతే ఇంకా నాకేం గతి లేదా అయింది. నా దగ్గర ఉంటే తిని నన్ను ప్రేమించే ఈ పనికి మాలిన రకాలు నాకెందుక?
నేను పాపినై ఉండగానే నా కోసం చచ్చిపోయేంత ప్రేమించిన నా బంగారు తండ్రి ఉన్నాడు నాకు. నా కోసం చచ్చిపోయేంత ప్రేమించినోడు నాకుంటే నా చావు కోరే ఈ దరిద్రుల కోసం నేనెందుకు చావాలి? నేను చావను. పక్కన సైతాన్ గాడు చేరి సావు 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 అంటాడు. నువ్వు చావురా సైతాన్, నువ్వు చావురా, నువ్వు చావు. నేను చావును. నేనెందుకు చావాలరా? జీవం గల దేవుడు, నా బంగారు తండ్రి, నా బంగారు కొండ, నా కోట, నా యేసయ్య నాకుంటే నేనెందుకు చావాలి? ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నాకు ఈ అల్పమైన ప్రేమలు అక్కర్లేదు. ఈ లోకమంతా నన్ను వదిలేసిన నిన్ను నా ప్రభుతో బతికేస్తా. ప్రభు కోసం బతుకుతా. ఇప్పటి కోసం ఈ దరిద్రుల కోసం కష్టపడ్డా, ఇలా ప్రేమలు నిజమని కష్టపడ్డా, ఇదంతా బుష్ అని తేలిపోయింది. ఇప్పుడు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన నా యేసయ్య కోసం బతుకుతా. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా? నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా? ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా. ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా. ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా. నీది మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా. ఎండమావిలో ఎన్నడు దాహం తీరద చెల్లెమ్మా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా? కఠినమైన ఈ లోక పోకడ కానక ఉన్నావా? తెల్ల పావురమ పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? అయ్యో పావురమా, పావురమా, తెల్ల ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా? ఈ లోకపు పోకడ కానకయున్నావా? నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు గనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? అయ్యో పావురమా, ఓ పావురమా. చెప్పు, ఎవరు నిన్ను ప్రేమించలేదని సత్తావా? లేకపోతే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం బతుకుతావా? కొంతమంది కుటుంబాలను కూడా సిద్ధపరచుకుంటారు. బతకొద్దు, చచ్చిపోవాలని తీర్మానాలు చేసుకుంటారు. ఈరోజు ఇక్కడ కూడి వచ్చినటువంటి వాళ్ళు అలాంటి తీర్మానాల్లో ఎవరైనా ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అలాంటి దరిద్రపు ఆలోచన చెయ్యొద్దు, అది సైతానుది. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నా తండ్రి నీకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమలను చూస్తున్నావు. దీని తర్వాత దేవుడు నీకు ఇవ్వబోతున్న మహిమను చూడట్లా నువ్వు తొందరపాటున అలాంటి పిచ్చి ఆలోచనలు చేసి దేవుడు నీకు ఇచ్చిన బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. నా తమ్ముడా, నా చెల్లి, ఎవరు అలాంటి ఆలోచనల చేత శోధించబడుతున్నారో ప్రేమతో చెప్తున్నా, నువ్వు దిక్కు లేని వాడివి కాదు. ఈ లోక మొత్తానికి దిక్కైన వాడే నీకు దిక్కుగా ఉన్నాడు.
నిన్నెవరూ ప్రేమించట్లేదు అన్నది సరికాదు. ఎంత ప్రేమించాడో తమ్ముడా నీకు తెలుసా? నీ కోసం ప్రాణం పెట్టేంత పిచ్చి నువ్వంటే ఆయనకి. ఇది నిజం, 100% నిజం. నా చెల్లి, నువ్వంటే ప్రాణం పెట్టేంత ఇష్టం నువ్వంటే ఆయనకి. చచ్చిపోయాడమ్మా నీ కోసం. ఎవరు చచ్చిపోతారమ్మా? అది కూడా మంచోడి కోసం ఎవరన్నా చస్తారేమో కానీ చెడిపోయిన పాపులమ్మ నువ్వు చెడిపోయిన దానివి, చెడిపోయిన వాడివి, చెడిపోయిన వాడిని నేను. మన కోసం ఎవరు చచ్చిపోతారమ్మా? అసహ్యుల కోసం. అయినా మనల్ని ఎంత ప్రేమించాడో చూడు. ప్రాణం పెట్టేశాడు మన కోసం. ప్రాణం పెట్టేశాడు నీ కోసం తమ్ముడా. ఇప్పుడు నువ్వు కొంచెం ఆటుపోట్లు ఎదుర్కొంటే చావేది ఇంక లేదా? ఎవరనుకున్నారు దావీదు మహారాజు అవుతాడని? ఎవరనుకున్నారు యోసేపు ఐగుప్తుని వెళ్తాడని? ఎవరనుకున్నారండి? కాళ్ళ ముందు చూపు చూడవాకు. నా తండ్రి నీకు బ్రైట్ ఫ్యూచర్ సిద్ధపరిచాడు. అందమైన భవిష్యత్తు, శ్రేష్టమైన భవిష్యత్తు, అనేకులకు దీవెనకరమైన పాత్రమవుతావు నువ్వు. నా దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను చుట్టినటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నా అన్నవారంతా నిన్ను నిందించి త్రోసేసి వెళ్ళిపోయినా, నిన్నెవరు పలకరించకపోయినా, పట్టించుకోకపోయినా, గుర్తుపెట్టుకో, ఇవన్నీ రేపు నీకు సాక్ష్యాలు. ఈ చేదైన అనుభవాలు రేపు నీకు కమ్మని మధురమైన సాక్ష్యాలు. ఇవన్నీ నువ్వు చెప్పుకోవడానికి సాక్ష్యాలు. ఇవన్నీ నువ్వు ఆయన వైపు చూడు, ఆయన మీదే అనుకో. నీకెవరు లేకపోవటం ఏంటి? నిన్నెవరు నిర్మించుకున్నారు తల్లి? నీకు ముక్కు ఎవరు ఇచ్చారా? నీ ముక్కు అలా ఉండాలని ఎవరు డిజైన్ చేశారు? నీ కళ్ళు ఎవరు ఇచ్చారా? నీకు ఆ పళ్ళు ఎవరు ఇచ్చారు? నీకు ఆ పెదవులు ఎవరు నిర్మించారు? నీ ముఖ చిత్రాన్ని ఎవరు రూపొందించారు? ఎంత ఇష్టపడి చేసుకున్నాడమ్మా నిన్ను, ఎంత ఇష్టపడి నిర్మించుకున్నాడు తమ్ముడా నిన్ను. ఇన్ని సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఇప్పుడు నువ్వు చావును వెతుకుతున్నావేంటి? ఆయన లేడా? నమ్మలేవా? నిజం కాదా? కొంతమంది మరణాపేక్షతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు పలికిస్తున్నాడు. అలాంటి ఆలోచన చేయొద్దు తల్లి, చేయొద్దు. అది ఆత్మీయ దారిద్ర్యం పట్టిన వాళ్ళు చేసే ఆలోచన, సైతానుకు లొంగినోళ్ళు చేసే ఆలోచన. చచ్చిపోతే ఈజీ అనుకుంటున్నావేమో. దేవుని సెలవు లేకుండా మనం పుట్టలేదు. దేవుని సెలవు లేకుండా మన ప్రాణం పోవటానికి కూడా వీల్లేదు. ఆ సమయం వచ్చినప్పుడు ఆయనే తీసుకుంటాడు. ఆయన సమయం వచ్చిందాకా నీ ప్రాణం నువ్వు తీసుకుంటే దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించిన వాటివి అవుతావు. తీర్పులోకి వస్తావు. నీ కర్మ కలిసి నరకానికి పోయే అవకాశం కూడా 100% ఉంది. జాగ్రత్త. చచ్చిపోతే ఈజీ అనుకుంటున్నావేమో, పోతావు నరకానికి. ఈజీ కాదు. 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే సావచ్చు, అది పెద్ద చాకిరి కాదు. కానీ తర్వాత ఉంటుంది. ఎందుకు ఆ కర్మ? ఎందుకు? నీకు నా తండ్రి లేకపోతేగా, నా ప్రభువు లేకపోతేగా. మనుషుల మనసులలో టైం అయిపోతుందిలే, ఏమనుకోవద్దు. మీరేం పాడమంటారు? టైం ఏం పరిగెత్తుతున్నాడా? మళ్ళీ అసలుగా రేపు కోటం ఉంది. మళ్ళీ మీరు అలసిపోతే రేపు రారు మళ్ళీ. మీరు అసలుకే మొక్క కంటే మెత్తనోళ్ళు. సరే పాడమంటారు కాబట్టి పాడుతున్నా. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నా దరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. చంకనెత్తుకుంటావు. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చూడు. ఈరోజు నువ్వు కోటానికి వచ్చేటట్టు చేసి, నేను నీకు తోడై ఉన్నాను, నీ భవిష్యత్తు బాగుంటుంది, నువ్వు భయపడొద్దని స్పష్టంగా నీతో మాట్లాడిస్తున్నాడు ఆయన. మాట్లాడించాడు కదా, మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నావని శాలేం రాజా నాకు తెలుసా? మరి ఎవరికైనా తెలుసా? ఆయనకి తెలుసు. ఆయనే నీతో మాట్లాడుతున్నాడని నమ్ము, అబద్ధాలు కాదు.
చెప్పు, చద్దామా? కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి, కొన్నిసార్లు మనల్ని శ్రమ కొలిమిలో కాల్చడానికి, మనం ఆయన మీద ఆనుకోవడానికి నా అన్న వాళ్ళందరినీ దూరం చేస్తాడు. గుర్తుపెట్టుకో, ఈరోజు దూరమైన వాళ్ళందరూ ఒకరోజు నీ దగ్గరికి వచ్చి ఎన్ని బాధలు పడ్డావో, నిజంగా మామూలు అగచట్లు కాదు నువ్వు పడ్డది, మామూలు శ్రమలు కాదు నువ్వు పడ్డదని నీ దగ్గరకు వచ్చి ఏబును కానీ వాళ్ళు ఓదార్చినట్టు నీ దగ్గరకు వచ్చి నిన్ను వాళ్ళు పలకరించి మాట్లాడకపోతే ఎప్పుడు అడుగు, జరిగిద్ది అదంతే. ఏస్తున్నాము. శ్రమ కొలిమిలో కాలుతున్నప్పుడు దేవుడే దూరం చేస్తాడు. ఎందుకంటే ఆ శ్రమ కొలిమిలో నువ్వు ఏ మనిషికి వెళ్ళి చూడకూడదని ఆయన ఆశపడుతున్నాడు. అందుకు ఈ గోలంతా. అర్థమైందా? శ్రమ కొలిమిలో మనల్ నుంచి ఏ మనిషి వైపు మనం చూడకూడదని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఎటు చూడాలా? ఎటు చూడకుండా ఏ మనిషికి వెళ్ళి చూడ, తన వైపే చూడాలి. నువ్వు దీనుడవై దీనురాలివై ఆయన వైపే చూడాలి. హల్లెలూయా. ఆయనతో కనెక్ట్ అవ్వాలి. ఈ కష్టకాలంలోనే కనెక్ట్ అవుతావు, ఈ శ్రమ కొలిమిలోనే కనెక్ట్ అవుతావు, ఈ ఇబ్బంది కొలిమిలోనే కనెక్ట్ అవుతావు, ఈ అందరూ త్రోసివేసిన అనుభవంలోనే నువ్వు దేవునితో లింకు కాగలుగుతావు. ఇది నీకు ప్లస్ మైనస్ కాదు, ఇది నీకు రైట్ టైం, ఇది నీకు మంచి సమయం, నా దేవుణ్ణి పెనవేసుకునే టైం. ఏబు గ్రంథంలో ఆ చివరి చదివి ఆశ్చర్యపోయాను నేను. ఊరి నాయన, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, పరిచయస్తులు ఉన్నారు, మరి ఏబు అన్ని బాధలు పడుతున్నప్పుడు వీళ్ళందరూ ఎట్టుపోయారు? అడ్రస్ లేకుండా చేశాడు ఆయనే చేశాడు. అడ్రస్ లేకుండా చేశాడు మొత్తాన్ని. ఆత్మీయుల ప్రేమ నిద్రపోయేటట్టు చేశాడు. ఇంక ఇప్పుడు ఏబుకి ఎవరు కనపడుతున్నారు? ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళు మాటలతో పొడుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. భార్య ఉందంటే దేవుణ్ణి దూషించి సావు అంటుంది. పిల్లలు లేరు, మొత్తం పోయారు. మరి ఇప్పుడు ఏబుకుంది ఎవరు? ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా. ఎటు చూశాడు ఏబు? భార్య అందని చచ్చిపోయాడా? భార్య అంది దేవుణ్ణి దూషించి చావని. నీ భర్త కూడా అంటాడు సైతాన్ దూరిద్ది, నీ భర్తలోకి దయ్యం దూరిద్ది, నీ భార్యలోకి దయ్యం దూరిద్ది, నీ తల్లిదండ్రుల్లోకి దూరిద్ది దయ్యం. వాళ్ళ నోటితో వాళ్ళు అంటారు, చావరా దరిద్రుడా, చావు, చావరా చావు, ఎందుకురా నువ్వు బతకటం? కన్న తల్లిదండ్రులైనా నా చావును కోరుతా ఉన్నారు, ఇంకా నేను ఎందుకు బతకాలని ఏడుచుకుంటూ పోయి ప్రాణం తీసుకుంటాడు ఒక్కొక్కడు. నీ పిల్లల్లోకి దూరిద్ది దయ్యం. నువ్వు తల్లివి తండ్రివై ఉండొచ్చు, నీ పిల్లలే నిన్నంటారు చావుమా, చావు, నువ్వు చచ్చిపోమా, నువ్వు చచ్చిపోమా, నువ్వు చచ్చిపోనానా, నువ్వు చచ్చిపోనానా, మేము హాయిగా ఉంటాం, చచ్చిపోనానా. నీ పిల్లలే. నేను కనీ పెంచి పెద్ద చేసిన నా పిల్లలు నా చావును కోరుతున్నారు, నేను ఎందుకు బతకాలి అని చావును వెతుక్కుంటారు కొంతమంది. కట్టుకున్న భార్య నన్ను చావమంటుంది, ఎందుకు బతకాలి? కట్టుకున్న భర్తే పదే పదే నువ్వు చావవే 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 అంటున్నాడు, ఎందుకు బతకాలి అని చావును వెతుక్కునే పిల్లలారా, చావును వెతుక్కునే తల్లిదండ్రులారా, చావును వెతుక్కునే భార్యాభర్తలారా, ఈ మనుషులందరూ అంతే అంటారమ్మా. కానీ యేసయ్య నిన్ను అలా అనలేదమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. భార్య అందని ఏబు చచ్చిపోయాడా? భార్య అందని ఏబు చచ్చిపోతే ఆ బంగారు భవిష్యత్ అంతా పోయేది, ఏబు గ్రంథమే ఉండేది కాదు. చావలా. దేవుణ్ణి బట్టి బతికున్నాడు, దేవుణ్ణి బట్టి బతికాడో, పోరాడాడు, గెలిచాడో, సాధించుకొని మళ్ళా లైన్లోకి వస్తే వదిలిపెట్టిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వచ్చారు. దేవుణ్ణి దూషించి చావన్న భార్య, ఏమండి ఏమనుకోకండి, అప్పుడేదో కోపతాపన అలా అన్నాను, నేను ఎప్పుడన్నా అలా అన్నానా, ఎందుకో నా మైండ్ అప్పుడు అలా అయిపోయింది, ఏబుకు తెలుసు, ఎందుకైందని నాకు తెలిసి లేపించిదానా దా. మళ్ళీ అదే భార్యతో 10 మందిని సంతానానికి అన్నాడు. మొత్తం వస్తారు నీ దగ్గరికి, రప్పిస్తాడు నా దేవుడు. సవాల్ 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 నిలబెడతాడు, చేస్తాడు. కాబట్టి ఏం చేద్దాం? మనుషుల ఎడబాటులను బట్టి మనం దిగజారిపోదామా? ఆత్మీయ నాయకుల ఎడబాటును బట్టి మనం కృంగిపోదామా? మనంగా దేవునితో అనుసంధానమై పోరాడదామా? అమ్మ ఏంది ఎవరు చెప్పట్లేదు, పోరాడదామా? ఇంకా చాలులే, రేపు చెప్పుకుందాం మళ్ళీ. లేని పైకి లేచి నిలబడండి.
పరిస్థితులు నేను ఏ విధంగా చుట్టుముట్టిందా నువ్వు కంగారు పడొద్దు, దిగులు పడొద్దు, విస్మయం పొందొద్దు. ఆత్మీయ నాయకుడు నీకు చెరువులో ఉన్నా చెరువులో లేకపోయినా నీ భక్తి సాధన నువ్వు చేయాలి తమ్ముడా. నువ్వు దేవునితో అనుబంధంగా అనుసంధానమై ఉండి నీ భక్తి సాధనను అద్భుతంగా చేయాలి. దానియేలు పద్దాకులు ఉండడు, దానియేలు పొద్దస్తమానం నీ వెంటే ఉండి నీతోనే ఉండి నిన్ను ప్రోత్సహించడు. సేవకులారా, విశ్వాసులారా, పరిచర్య చేసే పరిచారకులారా, ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులారా, ఎవరైనా అందరికీ ప్రేమతో చెప్తున్నాను, మనల్ని ప్రోత్సహించేటువంటి ఆత్మీయులు, నిన్ను రక్షణలోకి నడిపించినోళ్ళు, నీకు భక్తి నేర్పినోళ్ళు, నీకు ప్రార్థన నేర్పినోళ్ళు, నీకు దేవుని సహవాసాన్ని నేర్పినోళ్ళు నీకు ఆట్టే కాలం దగ్గర ఉండకపోవచ్చు. వాళ్ళు దూరమైనా నువ్వు మాత్రం దేవునికి దూరం కాకూడదు. దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేసుకోవాలి. హల్లెలూయా. నా అన్న నీ వాళ్ళు నిన్ను విసర్జించిన, పట్టించుకోకపోయినా, ఆదరించకపోయినా, సహాయం చేయకపోయినా, నిన్ను నిందించిన, నీకు కీడు కల్పించిన, నువ్వు ఏ విధమైనటువంటి గాయానికి గురి కావద్దు. నీ హస్తాన్ని దేవుడు పట్టుకొని ఉన్నాడు. నా తండ్రి ఏబును ఆశీర్వదించినట్టు రెండంతలుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. రెండంతలుగా నా తండ్రి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. రెండంతల మేలు నీవు చూడబోతున్నావు. ఆ సమయం దగ్గరకు వచ్చింది. త్వరలోనే నీవు వాటిని స్వతంత్రించుకుంటావు కనుక నిరాశ పడొద్దు, నిరుత్సాహపడొద్దు, కృంగుబాటుకు తావివ్వద్దు. నా తండ్రికి వెళ్ళే చూడు. నువ్వు మనుషులు మాట్లాడతారు, ఒక్కొక్కళ్ళ మాటలు ఎట్లుంటాయో తెలుసా? దెబ్బకు వచ్చింది వీక్నెస్ మనకి. అట్లాంటి సైతాను మాటలు వినొద్దు. సైతాను గాడు పక్కన చేరతాడు. ఈ ఒక్క ముక్క కూడా నిరాశ అనేది ఎలా ఉంటుందో చెప్తా. నీ ఇంటి మొత్తానికి నువ్వే పోషకుడివి. నీకేదో జబ్బు వచ్చింది, వాడు నీ పక్కన చేరి ఏమంటుంటాడు తెలుసా? ఇంటి మొత్తానికి దిక్కు నువ్వే, నీకే రోగం వచ్చింది, ఇప్పుడు ఇది తగ్గేది ఎప్పుడు? నువ్వు మళ్ళీ లైన్లోకి వచ్చేది ఎప్పుడు? నీ పిల్లల చదువులేంది, నీ భార్య పరిస్థితి ఏంది, నీ కుటుంబ పోషణ ఏంది, నీ పని అయిపోయింది. ఉన్న జబ్బుతో కొంత బాధ అయితే ఇలాంటి ఆలోచనలతో మరికొంత చితికిపోయి చావుకి దగ్గర అవుతా ఉంటారు. అలా చెయ్యాలనే సైతాను కుట్ర. ఇలాంటి ఆలోచన తెస్తాడు. ఇది మామూలు వాళ్ళకి అర్థం కాదు, కానీ అలా కుటుంబ బాధ్యత భుజాల మీద ఉన్నటువంటి వ్యక్తులకి నా మాట అర్థమైద్ది. తన కుటుంబం మొత్తాన్ని తనే మోస్తున్న పరిస్థితుల్లో, కుటుంబానికి చెప్పుకోలేక, తన హెల్త్ బాగలేక, డబ్బులు పెట్టుకోవడానికి లేక, అయ్యో నాకేమన్నా అయితే నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని దిగులు పడి, వేదన పడి, కృంగి కృషించేటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేకపోలేదు. నేను చెబుతున్నాను, నీ పక్కన చేరి సైతాను నువ్వు ముందే కొంచెం కృంగి ఉంటే ఇంకొంచెం కృంగతీయటానికి మాట్లాడుతూ ఉంటాడు. వాడు నీ పక్కన చేరి వాడిని గద్దించు. సాతానా పో, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. రోగాన్ని అనుమతించిన దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. నా కుటుంబాన్ని ఆయన చూసుకుంటాడు, నా కుటుంబాన్ని పోషిస్తాడు. నేను మరలా లెగుస్తాను, లైన్లోకి వస్తాను, నేనే నా ఫ్యామిలీని బతికించుకుంటాను. ఆ శక్తి నా దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది సమాధానం. నాకు ఈ బలహీనత తగ్గిద్ది, నా దేవుడు స్వస్థపరుస్తాడు. నేను లెగుస్తాను, నార్మల్ కండిషన్కి వస్తాను, నా కుటుంబానికి నేనే పోషణ చేసుకుంటాను. నా దేవుడు నాకు ఆ శక్తిని ఇస్తాడు. నా దేవుడు లేకపోతే కదా నేను కృంగిపోవాలి. నా దేవుడు గుడ్డివాడైతే కదా నేను కృంగిపోవాలి. నా దేవుడు చూచుచున్న దేవుడు, సజీవుడైన దేవుడు. ఆయన మృతుడు కాడు, ఆయన లేనివాడు కాడు, ఆయన ఉన్నవాడు. నేను యవ్వనస్తుడై ఉన్నాను, చదువుకున్నాను, ఏ జాబు లేదు, నేను ఎంత ప్రయాసపడినా నాకేది రావట్లేదు, ఇప్పటికీ నా తల్లిదండ్రుల కష్టమే నేను తింటున్నానని ఏడుస్తున్న తమ్ముడా, నీ చేతులతో సంపాదించిన సంపాదనతో నీ తల్లిదండ్రుల కడుపు నింపేటట్టు నా దేవుడు చేస్తాడు. నువ్వు ఇది నమ్మాలి. నీ చేతుల కష్టార్జితం నీ తల్లిదండ్రులకు పెట్టుకోవాలని నీ ఆశ కదా, న్యాయమైన ఆశ. తప్పకుండా ఆ శక్తిని నా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఖచ్చితంగా పొందుతావు. నీ చేతులతో నీ తల్లిదండ్రులకి కాదు, తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులకి ఇంకా అనేక మందికి అన్నం పెట్టేటట్టు నా యేసయ్య చేస్తాడు. నా యేసయ్య చేస్తాడు. ఎంతో మంది తల్లులకు అన్నం పెట్టేటట్టు చేస్తాడు. నా తమ్ముడా, నా చెల్లెలా, నా యేసయ్య చేస్తాడు. నమ్మినోడు పొందుతాడు, అనుమానించినోడికి అంతే సంగతులు. ఎంతమంది నమ్ముతున్నారు? నా తండ్రి చేయడా? నీ ఆశ న్యాయమైందైతే నా తండ్రి తప్పకుండా తీరుస్తాడు. అనేక మంది తల్లులకు అన్నం పెట్టేటట్టు చేస్తాడు. కృంగిపోవద్దు, అధైర్యపడద్దు, విచారపడద్దు, దిగులు పడద్దు. బలహీనత ఒక పక్క కృంగతీస్తుంటే ఇలాంటి ఆలోచనలతో ఇంకా కృంగిపోతావు. రానియొద్దు. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో.
ఆ రిపోర్ట్స్ని మార్చి నార్మల్ రిపోర్ట్స్ తీసుకొచ్చి నిన్ను స్వస్థపరిచే నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అది ఎంతటి వ్యాధైనా తిప్పుతాడు, వెనక్కి తిప్పుతాడు, స్వస్థపరుస్తాడు. నమ్ము. బంధకాల్లోంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఈరోజు అప్పుల్లో పీకల దాకా మునిగిపోయి ఉండొచ్చు, నువ్వు ఊపిరి ఆడని స్థితిలో ఉండొచ్చు. నీ అప్పుల్లోంచి నిన్ను బయటేయడానికి నా దేవునికి ఎంత టైం కావాలి? ఎంత టైం కావాలి? ఆయన తలుచుకుంటే ఒక గడియ జాలదా? ఒక చిన్న అద్భుతం జాలదా? ఒక చిన్న రాయితో దావీదుని మహారాజును చేసిన నా దేవుడు ఒక చిన్న అద్భుతంతో నీ అప్పుల ఊబి నుంచి నేను బయటికి తేలేడా? తేగలడా? తేలేడా? నువ్వు ఎటు చూడాలి? ఎవరిని హత్తుకోవాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఈ కార్యాలు జరిగేంత వరకే కాదు, జరిగిన తర్వాత కూడా నువ్వు ఆయన్నే హత్తుకోవాలి. నువ్వు దేవుని బిడ్డవి, భక్తి సాధకుడివి గనుక నేను చెప్తున్నాను, నీ ఆత్మీయ జీవితం, భౌతిక జీవితం, రెండు జీవాల విషయంలో దేవభక్తి నీకు ఉపయోగపడుతుంది. సాధన చేసుకో. ఎవరో అందలేదని గిల్టీగా ఫీల్ అవ్వద్దు. దేవుడు నీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాడు. నా మీద కూడా అలగొద్దు, చాలేమన్నా నాకు అసలు సమయం ఇవ్వట్లేదని. నా మీద కూడా అలగొద్దు. అందరికీ సమయం ఇచ్చానంటే నాకు సమయం లేకుండా అయిపోయింది. అందుకని నేను దేవుణ్ణే హత్తుకున్నా, నీకు కూడా అదే నేర్పుతున్నా. ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్దాం మనం. అవును, నేను దేవుణ్ణే హత్తుకోవాలి, నేను దేవునితోనే అంటుకట్టబడాలి, నేను నా తండ్రితోనే అనుసంధానం అవ్వాలి. ఒక తీర్మానం. నాకు మాట ఇస్తారా? శాలేమన్నా మీరు మాకు దగ్గరలో ఉన్నా, దూరంలో ఉన్నా, మేమైతే దేవుణ్ణి విడిచిపెట్టాం, మేము దేవునితో అంటుకట్టబడి ఉంటాం అన్నా. మమ్మల్ని ప్రోత్సహించే ఆత్మీయులు మాకు అందుబాటులో ఉన్నా లేకపోయినా మేము ఆయన మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నా, ఆయన ధ్యానాన్ని, ధ్యాసను వదిలిపెట్టమన్నా అని నాకు మాటిస్తారా? ఎంతమంది మాటిస్తారో చేయొద్దండి. అలా ఉంటారా? అలాగే ఉంటారా? నాకు ఒకసారి దిగులండి, దేవుడు నన్ను లెక్క అడుగుతాడేమో నాకు దిగులు. చేతులు దించేశారు మీరు. ఎందుకు దిగులంటే, వేలాది మందిని నా ముందుకు పంపిస్తున్నాడు, మనిషితో నేను మాట్లాడలేకపోతున్నాను. ఎవరు ఆత్మీయతలో ఉన్నారో, ఎవరు దిగజారుతున్నారో, ఎవరు లోకంలో కలుస్తున్నారో, ఎవరు దేవుణ్ణి హత్తుకొని ఉన్నారో నాకు అర్థం కాదు కదా. కొన్నిసార్లు నాకు దిగులది. బాప్టిజం పొందిన వాళ్ళందరూ లైన్లో ఉన్నారా? దేవుణ్ణి వదిలిపెట్టారా? రక్షణలో ఉన్నారా? కోల్పోయారు? ఎలా ఉన్నారో అనే దిగులు. కానీ మీరు చేతులు ఎత్తారు, సంతోషం నాకు. నేనే అంటే మీకు నేను దగ్గరలో లేకపోయినా మీరు దేవునికి దగ్గరలో ఉండి దేవునితో అనుసంధానమై ఉంటామన్నారు కదా. దేవుణ్ణి వదిలిపెట్టమన్నారు కదా. దేవుని ధ్యాసలోనే ఉంటామన్నారు కదా. దేవుని హత్తుకుంటామన్నారు కదా. నిజంగా ఆ మాట మీరు నెరవేర్చగలిగితే నాకన్నా సంతోషించేవాడు ఇంకొకటి ఉంటాడండి, నాకన్నా ఆనందపడేవాడు ఇంకొకటి ఉండడు. నాకుండే అదే కొట్టుకుంటుంది మీ అందరి కోసం. నా మోకాళ్ళు అందుకే వంగుతాయి, నా చేతులు ఆ విషయమై దేవుని వైపు చూస్తాయి. బిడ్డలు ప్రభు అని నేను కాయలేనుగా. అందుకే ఆ పరమ కాపరికి మిమ్మల్ని అప్పగించి ధైర్యంగా ఉంటున్నాను. నా బాధను అర్థం చేసుకుని మీరు దేవునితో అంటుకట్టబడి ఉండండి. ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించకపోయినా పర్లా, మీరు ఇతరులను ప్రోత్సహించండి భక్తికి. మీరు రేపండి ఇతరులను భక్తికి. చల్లారిపోకండి, క్రీస్తు కొరకు మండండి. కృప మనకు తోడై ఉండమన్నాక ప్రార్థన చేద్దాం. 2 మాటలు ప్రార్థన. ప్రేమగలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. నీ దాసుని మరుగుపరిచి నాతో మాతో అందరితో మరొకసారి మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోవాలని అయినా ప్రోత్సహించేవారు లేకపోయినా, ప్రేరణ కలిగించేవారు లేకపోయినా, ప్రోత్సాహపరులు లేకపోయినా ప్రభా, దానియేలు, షడ్రకు, అబేద్నెగో, నేను మేషకులు ఎలాగైతే నన్ను సేవించారో అటువంటి భక్తి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. బలు రకసి చెట్ల మధ్య వల్లి పద్మం ఎలాగైతే తన నయన సున్నితత్వాన్ని పోగొట్టుకోకుండా పరిమళాన్ని వెదజల్లిందో అటువంటి జీవితం మీరు మా అందరికి అనుగ్రహించుదురుగాక. మేము నీ కొరకు స్థిరముగా నిలిచి అనేక మంది నీ కొరకు నిలుపగలిగిన శక్తిని, బలమును, అభిషేకమును మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. లోకములో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా నీతో అంటుకట్టబడి బ్రతికే ఆ జీవితం, ఆ మధురమైన అనుభవాలు మీరు మాకు సమృద్ధిగా కలిగించి దీవించమని, విని ఈ వర్తమానం మా గుండెలో నుంచి సాతాను దొంగిలించకుండా మా హృదయంలో ముద్రించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి మాట మా అనుభవాలలో ప్రభువా క్రియాత్మకమై నీకు ఇంకా మరింత సమీపంగా నేను సేవించే కృప దయచేయమని ఈ మాటలన్నింటిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం
ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందులో నెరవేరునుగాక. నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి దేక దుష్టుని నుంచి తప్పించండి, కీడు నుంచి రక్షించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాత్రి అలాగే శుక్రవారం నుంచి ఇప్పటి వరకు నీ సన్నిధిలో కాచుకొని దీనులమై ప్రభు నీ సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు నీ దాసుని ద్వారా మా అందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఇక నిలిచిన వారిలో ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ఇబ్బందుల్లో, ప్రతికూలతలో ఉన్నారో మాకు తెలియదు. యేసు నామములో ప్రతి ప్రతికూలత తొలగిపోవునుగాక, గొప్ప నెమ్మది కలుగునుగాక, రోగులకు స్వస్థత కలుగునుగాక, అప్పుల నుండి విడుదల కలుగునుగాక, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునుగాక, ఆత్మీయతలో దిగజారిన వారిని వెనుకబడిన వారిని సైతం కూడా ఆత్మీయంగా మీరు ఆశీర్వదించుదురుగాక, బలపరచుదురుగాక. కుటుంబాల్లో ఉన్న శోధనని తొలగించి నాయన నీ దీవెన చేత నింపి నడిపించండి. అలాగే రేపు జరగబోయే కూడికి కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. మంచి ఆరోగ్యం కలిగి నైనా అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చే వాతావరణం కలిగించు. నీ దివ్య సన్నిధి మాకు తోడుగా ఉంచు. నేను ప్రజలందరూ వచ్చేటప్పుడు తోడే ఉన్నావు, తిరిగి వెళ్ళేటప్పుడు తోడే ఉండి క్షేమంగా సకాలంలో గృహాలకు చేర్చమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహాయ సహవాసం, సమాధానము సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదా తోడై నిత్యత్వంలో చేరుపర్యంతం నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈరోజు విన్న వర్తమానం యూట్యూబ్లో ఉంటుంది. మరొకసారి ప్రశాంతంగా వాక్యాన్ని వినండి. అలాగే రాత్రికాలపు వేళ కూడా చాలా సంగతులు, చాలా విలువైన సంగతులు దైవజనుల ద్వారా దేవుడు మనకు అందించాడు. ఆన్లైన్ ప్రార్థనలో కూడా దేవుడు అందించిన వర్తమానాన్ని మీరు వినండి. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. రేపు 10 గంటలకల్లా వార్షికోత్సవ ప్రార్థన కూడిక ప్రారంభించబడుతుంది కనుక ఆ విషయాలు గమనించండి. లైవ్లో, జూమ్లో ఉన్నవారు కూడా ప్రత్యేకమైన వందనాలు. రాగలిగితే తప్పకుండా మీరు కూడా రండి. అందరం కలిసి ప్రభువును మహింపరుద్దాం. అలాగే కొంతమంది నూనె తెచ్చుకున్నారో ఆ నూనెను మీ చేతుల్లో ఉంచి ప్రార్థనలోకి ఇవ్వించండి, ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపి, నమ్మదగిన దేవా, నీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు ప్రభువా నీ సన్నిధిలో ఇంతవరకు కాచుకొని నీ వాక్యాన్ని విని బలపరచబడి పురుగొల్పబడి ఉన్నారు ప్రభువా, నీకు స్తోత్రాలు. వారి చేతిలో నూనెని జ్ఞాపకం చేసుకోండి. ఆ నూనెని మీ ప్రభావం చేత నింపండి, రక్తముగా మార్చండి. రాచి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు చూచే కృప కలుగునుగాక. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అన్నావు. నేను ఆ నూనె రాచి ప్రార్థన చేసినప్పుడు అక్కడెల్లా గొప్ప కార్యాలు జరుగునుగాక, సూచక క్రియలు జరుగునుగాక, గొప్ప విడుదల కార్యాలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకో. ఇదే కాదు నాయన, ఎంతమంది బిడ్డలు వారి తమ తమ ప్రార్థన అవసరతలు నాయన ప్రతిరోజు నీ పాదాల దగ్గర పెడుతున్నారు, మానక నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. యేసు నామములో ప్రతి ప్రార్థనకు గొప్ప జవాబు కలుగునుగాక. జ్ఞాపకం చేసుకుని సమస్యలన్నీ సాక్ష్యాలుగా మార్చి నీ సన్నిధిలో వీరందరినీ సంతోషపరచమని యేసయ్య నామములో అడిగి ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా